சாசனத்தின் மத்துள்ளாழ்வார்கள் தங்களார் வத்தளவுதானின்றி பொங்கும் பரிவாலே வில்லுபுத்தூர் பட்டபிரான் பெற்றான் பெரியாழ்வார் என்னும் பெயர். கோதிலமா ஆழ்வார்கள் கூறுகலைக்கெல்லாம் ஆதி திருப்பல்லாண்டானதுவும் வேதத்துக்கு ஓம் என்னுவது போல் உள்ளதுக்கெல்லாம் சுருக்காய் தான் மங்களமாதலால் உண்டோ திருப்பல்லாண்டு கொப்பதோர் கலைதான் உண்டோ பெரியாழ்வார் கொப்பொருவர் தந்தமினூல் செய்தருளும் ஆழ்வார்கள் தம்மிலவர் செய்கலையில் கைதல் நெஞ்சே நீ உணர்ந்து பார். తిరుపల్లాన్ అనే ఒక గ్రంథం మంగళాశాసనం అనే ఒక పద్ధతిలో భగవంతుడికి మా ఏ విధమైన కైంకర్యం చేసే దాంట్లోనే మంగళాశాసనం అనే ఒక కైంకర్యం అనేది గొప్పగా శ్రీవైష్ణవ సంప్రదాయాలు చెప్తున్నారు. అందువల్ల ఆ కైంకర్యాని కోసమే ఒక ప్రబంధం అనుగ్రహించాడు పెరియాళ్వార్. అది తిరుపల్లాండ్ అనే ప్రబంధం. అది 12 పాసురాలు. ఆ 12 పాసురంలో మనం 9 పాసురాలు అనుభవించాము, 9వ పాసురాలు అనుభవిస్తున్నాము. దీంట్లో భగవల్లాభార్తి, కైవల్యార్తి, ఐశ్వర్యార్తి అనే ముగ్గురిని పిలుచుకుంటాడు పెరియాళ్వార్. మొదట 2 పాసురంలో ఆయన మంగళాశాసనం చేశాడు. 3వ పాసురం, 4వ పాసురం, 5వ పాసురం వల్ల భగవల్లాభార్తి, కైవల్యార్తి, ఐశ్వర్యార్తి ముగ్గురిని పిలిచారు. దాని తర్వాత 6, 7, 8 దీంట్లో ఏంది వాళ్ళు వచ్చి ఆశ్చర్యమైన అదే 3, 4, 5 పిలిచాడు. 6, 7, 8 వచ్చారని చెప్పారు. 9, 10, 11 ఈ 3 పాసనం వల్ల వాళ్ళు ముగ్గురితో కలిపి మంగళాశాసనం చేస్తున్నారని చెప్పి ఇది పేటికా భావం అని చెప్పాము. ఆ ప్రకారం పేటికా భావంలో ఈరోజు మంగళాశాసనం చేసే ఒక పాసురంలో మొదట పాసురం అనే ఉడుత్తుక్కలందని పీతగవాడి ఉడుత్తుక్కలెత్తదుండో అని చెప్పి అనుభవిస్తున్నాము. దాంట్లో సగాటికి అనుభవించేసాము. ఎంతవరకు అనుభవించామంటే ఈ నిన్ పీతగవాడి ఉడుత్తు కలత్తదుండు తొడుత్త తుడాయి మలర్ అది అనుభవించాల. தொடுத்த துழாய்மலர் சூடிக்கலன சூடிமை தொண்டர்களும் விடுத்த திசை கர்மம் திருத்தி திருவோண திருவிழில் పడుத்த పైనాని పల్లిగొండానికి పల్లాండు కూరుదుమి. దీంట్లో ఉడుత్తు, కలైంద, నిన్, పీదగవాడై, ఉడుత్తు ఇదన్నీ వస్త్రాల గురించి. నిన్ పీదగవాడై, పీదగవాడ అంటే పసుపు గుడ్డలు. పసుపు గుడ్డలు అంటే భగవంతుడికి అదిదా పీదగవాడే అంటారు. అట్టయితే పీతాంబరం అంటారు. ఆ పీతాంబరం భగవంతుడు సమర్పించుకొని ఆ సమర్పించిన ఆ భగవంతుని మనం తీసుకోవాలా. మనం తీసుకుంటే దానికి ఉడుత్తు కలైంద నిన్ పీదగవాడ అంట. కలత్తదుండు ఆయన ప్రసాదమేమో ఆ ప్రసాదం మనం తీసుకోవాలా. ఈ ప్రసాదం గురించి నిన్న చాలా దూరం చూసాము. ఆ ప్రసాదం మనం తీసుకోవాలా. తొడుత్త తుడాయి మలర్, తొడుత్త తుడాయి మలర్, తొడుత్త అంటారు. దాని గురించి నేనే చూసాము. తొడుత్త అంటే కట్టింది. పుష్పం మనం కడతాం కదా, నారత కడతాము. కొంతమంది దారంతో కడతారు. దారంతో కట్టేది అంత శ్లాఘ్యంగా సంప్రదాయంలో చెప్పలేదు, కూడదంటారు. ఏమంటే దాంట్లో పత్తు అనేది ఉంటుంది. దాంట్లో ఆ మాత్రం ఆచారత్వం పూర్తిగా ఉండాలంటే లేదు. నారకి ఆచారత్వం ఉండాలి. అందువల్ల ఆ కాలంలో అందరూ నారతనే కట్టుతారు. ఇప్పుడు కూడా కొన్ని దివ్యదేశంలో నారత కట్టిన పుష్పంగా పెరుమాళకి సమర్పిస్తారు, కానీ అది దారంతో కట్టింటే తాడుతో కట్టింటే సమర్పించరు. కొన్ని దివ్యదేశంలో అది ఉంటాయి. అది కాకుండా తిరువరంగంలో శ్రీరంగనాథుడికి ఏ పుష్పం సమర్పిస్తాడు, ఏది ఇచ్చినా ఉని తిరువడి దగ్గర పెట్టేస్తారు, కానీ ఆయన పైన ఆ పుష్పం ఉంటే ఆయనకి ఒక నందవనం ఉంటుంది. నందవనం అంటే ఆయనకి సపరేట్గా పూల కోసం ఒక పార్క్ లాగా పెట్టుకుంటారు. దాన్ని మెయింటైన్ చేస్తారు భాగవతులందరూ. ఆ పుష్పంతో ఆయన సమర్పించుకుంటాడు, కానీ బయట నుంచి ఏదో ఒక పుష్పం ఉంటుందంటే లేనే లేదు. ఏ పుష్పం లేదు. స్వామి ఇస్తున్నారంటేనే ఆయన తిరువడి కింద పెట్టేస్తారు. అంతే, పెట్టి మళ్ళీ ఇస్తారు. అంతేగాని ఆయన పైన ఆయన తిరుమేని మీద సమర్పించేది అనేది ఆయన తోటలో ఉన్న పుష్పమే సమర్పిస్తారు, కానీ మీద ఆ పుష్పం ఏం సమర్పించరు. ఎందుకు చెప్తానంటే ఆ ప్రకారం కడుతున్నాం కదా, ఆ కట్టేటప్పుడు తొడుత్త అంటారు. తొడుత్త అంటే కట్టేది. ఈ ప్రకారం తట్టేది అనేది ఎందుకు స్వామి చెప్పాలా? పుష్పాలని చెప్తే, మాలని చెప్తేనే కట్టే కదా రావాలంటే ఆ తొడుత్తు అనేది మనం కట్టుకుంటాం. ఎట్లా కడతాము? కొన్ని మందితో ఎట్లా అట్లా కూర్చుంటారు, కింద కూర్చొని ఇట్లా కాలు మీద వేసుకొని తొడ మీద పెట్టుకొని ఇట్లా పెట్టుకొని వాళ్ళంతా చేయకూడదు. పుష్పం కట్టుకోవాలంటే దానికి ఆశ్చర్యం ఏమిటే తొవల తొండాయ తెలిసి తొండరడి పొల్ ఇలయ్యపున్ కవిదయ్యలం ఎంబిరార్ కినియవారే అని ఒక దాంట్లో కూడా తొండరపడి ఆడవారు కానీ
పెరియాళ్వారు కానీ ఇద్దరు పుష్ప కైంకర్యమే, నిర్దోష్టమైన కైంకర్యం, ఏ దోషం లేని కైంకర్యం. అట్లాంటి దోషం లేని కైంకర్యం దాన్ని అట్నే కట్టుకోవాలంటే నిలబడాలి. మనం మొదల్లో కూర్చునే గురుదు. పుష్పం కట్టుకోవాలంటే నిలబడాలి. నిలబడేది పైన ఒక స్టేజ్ ఉండాలి. ఈ స్టేజ్ మనం ఇప్పుడంతా అదే మనం ఇది పెట్టుకుంటాం కదా, వంటలు చేస్తాం కదా, తలిగ చేస్తాం కదా, తలిగ చేసేది ఆ కాలం కట్టెలపై ఉండింది. ఇప్పుడు అట్లా కాదు, గ్యాస్ వచ్చేసింది. దానికి ఒక స్టేజ్ వేస్తారు. స్టేజ్ మీద గ్యాస్ స్టవ్ పెట్టుకుంటాం కదా, ఆ ప్రకారం ఈ పూలకు స్టేజ్ పెట్టుకోవాలి. ఆ కాలం కూర్చొని తలిగి చేస్తారు, ఈ కాలం నిలుచుకొని తలిగి చేస్తారు. ఎందుకంటే ముట్టికాలు నొప్పండి, ఇక నొప్పి అని ఏదో చెప్తారు అనుకోండి, అది ఉనండి. అయినా ఆ ప్రకారం స్టేజ్ వేసుకొని దానిపైన పూలు పెట్టుకొని దానిపైన నారు పెట్టుకొని దాని తర్వాత మనం కట్టుకోవాలి. ఇదా శాస్త్రం చెప్తుంది. ఎందువల్లంటే పుష్పం అనేది మన కడుపు ఉండదు కదా, ఈ దీనికి కింద ఉండకూడదు పుష్పం, దీనిపైన పుష్పం ఉండాలి. ఏంటి ఇప్పుడు కూడా మీరు కొన్ని పిక్చర్లంతా చూసింటారు, ఋషులంతా కమండలం తీసుకుపోతారు. ఇలాంటి తీసుకుపోయినప్పుడు వారు ఇట్లా తీసుకుపోతారు. ఈ కాలం కొన్ని మందులు డ్రామా తీసినప్పుడు ఇట్లా తీసుకుపోతారు. అట్లా కాదు, ఇట్లా అంటే దీనికి ఈ మన కడుపుకి కింద తీసుకుపోతే పవిత్రం లేదు. ఏ వస్తువునా కడుపు కింద తీసుకోకూడదు, కడుపుకి పైన ఉండాల. కడుపుకి పైన ఉంటేదా పవిత్రం చెప్తారు. ఆ పవిత్రం కావాలంటే పుష్పం కట్టేట కూడా ఆ ప్రకారం ఉండాలి కదా. ఎట్లా స్వామి దాని మీద ఆ స్టేజ్ వేసుకోవాలా. స్టేజ్ వేసుకుని దాని మీద పుష్పాలు అంతా వేసుకుని నిలబెట్టుకొని పుష్పం ఎట్లా కట్టాలంటే పక్కన కొంచెం నీళ్లు పెట్టుకుంటారు, తీర్థం జలం పెట్టుకుంటారు కదా, ఆ జలాన్ని అప్పుడప్పుడు అద్దెద్ది కడతారు. ఆ జలం ఏం తెలుసా? భక్తి. ఆ భక్తి అనే జలాన్ని మనం ఒట్టుకొని కడితే అదిదా తొడుత్త తుడాయి మలర్. ఏమైనా కొట్టాము, పుష్పమే కదా కట్టుకొని పోతా ఉండాల్సిందే కదా. కాదు, స్తోత్ర పాఠాలని తలిగ చేసేటప్పుడు ఇదే ప్రకారంగా ఉండాలి. ఏ విధమైన భగవత్ కైంకర్యం కానీ, భాగవత కైంకర్యం కానీ, ఆచార్య కైంకర్యం కానీ, స్తోత్ర పాఠాలు, లేదు తిరుపావ, లేదు తిరుపల్లి అడిచి, లేదు తిరుపల్లాండు, ఏది మనకు తెలుసు అది సేవించుకుంటారు. ఏదైనా సహస్రం కూడా సేవించవచ్చు. ఇద్దా సేవించాలా, ఇద్దా సేవించకూడదు అని ఒక ఇది పద్ధతి అన్నది. ఏదైనా సేవించవచ్చు, అయితే అది భగవద్ విషయంగా ఉండాలి. ఏదైనా సేవించవచ్చు అని చెప్పి ఏదో ఈదుల పోయేదంతా చేయించకూడదు. అప్పుడు భగవద్ విషయంగా, ఆచార్య విషయంగా, భాగవతుల విషయంగా ఉండాలి. ఆ ప్రకారం సేవించుకొని మనం కట్టుకోవాలి కదా. అదిదా తొడుత్త తుడాయి మలర్ షూడి కళందన. షూడి కళ అంటే మనం పుష్పం సమర్పిస్తామంటే ఎట్లా సమర్పించాలా? పుష్పం సమర్పించేందుకు ఈ పిల్లి దగ్గర పునుగును చెప్తారు. పునుగు అంటే చాలా వాసనగా ఉంటుంది, చాలా వాసనగా ఉంటుంది. అది అద్దుకొని ఇది సమర్పించాలంట. ఆ పునుగు అదే ప్రకారం ఇంకా చాలా వాసన ద్రవ్యాలంతా ఉంటుంది. ఎన్ని సర్వగంధగా సర్వరసగా అని చెప్పి శాస్త్రం చెప్తుంది భగవంతుడికి. ఇంత చెప్పుకొని అది కాకుండా పుష్పం సమర్పించాలంటే ఆ సమర్పించే ఒక పద్ధతి ఉంటుంది కదా, ఆ పద్ధతి ప్రకారం సమర్పించాల. కొన్ని మందులు ఈ చేతిలో పెట్టుకొని ఈ చేతిలో ఇట్లా వేస్తారు, ఇట్లా పెట్టుకుంటారు. కొంతమంది అర్చన చేసేటప్పుడు ఇట్లా ఇసిరేస్తారు. ఏదో వీళ్ళకి ఏదో ఇసిరేసినట్టు ఇసిరేస్తారు. చాలా తప్పైన. భగవంతుని ప్రీతి ఉండాలా, అణకువగా ఉండాలా, చాలా అనుకువ ఉండాలి. ఆయన అంటేనే ఇటు లొంగిపోవాలా. అట్లా దానిదా తొయ్యరరు చూడరడి తొడిదడని మననే మొదటి పాసరంలో చెప్పాడు కదా. తొడుది ఏడి కింద పడిపోవాలా, మన తలక ఇటు వంగి ఈ ప్రకారం వస్తుంది. ఆ ప్రకారం దానికి ఉండే అనుకోగా ఉండదు. ఆ అనుకూలంగా పోవాలా, అనుకోగా ఉండాలా. ఆ ప్రకారం ఉండి అదిదా ఆ పుష్పం సమర్పించే విధం, ఏది వస్త్రాలు సమర్పించినా కానీ, పుష్పం సమర్పించినా కానీ, తిరువారాధన చేసినా కానీ చాలా భవ్యంగా ఉండాలి. భవ్యం లేదంటేనే లాభం లేదు. భవ్యం అంటే ఏంది? మనం చేస్తున్నాము ఎట్టాటి బ్రహ్మ చేసేది కాసుకున్నాడు, ఎంబెరుమానారు చేసిండారు, నాదమునులు చేసిండారు, మనవాళ్ళములు చేసిండారు. ఇప్పుడు నేను చేసి నా చేతులు ఎట్లాంటి పాపిష్టుడి చేతి, నేను చేసి ఈ చేతుల్లో చేస్తున్నాడని తీసుకుంటున్నాడే, ఆ భావం ఉండాలి. అందుకుదా తిరువారాధన చేసేటప్పుడు కానీ ఏం చేసేటప్పుడు కానీ మనం చేసుకుంటాం అనుకోకూడదు అంట. నీ ఎవరు చేసేది, నా ఆచార్యుడు చేయిస్తున్నాడు, ఆ ప్రకారం ఆ పద్ధతిలో చేయిస్తేదా భగవంతుడు తీసుకుంటాడు. ఆ ప్రకారం ఆ భావం రావాలా. అప్పుడు ఆ పుష్పం వేసేటప్పుడు అలంకారం చేస్తాం కదా, దానికి ఒక రసన ఉండాలి. రసన అంటేనే మనకి ఏదైనా దాంట్లో ఒక ప్రీతి పెట్టుకొని చేస్తుందా బాగున్నాం. ప్రీతి పెట్టుకోకుండా చేస్తే బాగానే ఉండదు. అంటే పుష్పం పరిమళించాలి కదా. పరిమళించాలంటే ఆ పరిమళం అనేది పుష్పంలో ఒకటే కాదు, ఆ పరిమళం అనే ఒక స్వభావం అనేది మన స్వభావంలో ఉండాలా, మన మనసులో ఉండాలా. ఆ మనసులో లేకుండా పుష్పం సమర్పించాలంటే వాళ్ళు ఇచ్చారు సరే ఏంటి సమర్పించేస్తాను, లాభంలా. ఆ ప్రకారం చేస్తే లాభంలా. ఎట్లంటే
ఇప్పుడు గంధం వచ్చి గూని ఇచ్చింది కదా, మనం చూసాం కదా. దేంతో చూసాము? నెయ్యిడ నల్లదవరు సూరం నీతము మత్తానిచ్చం కయ్యుడే కాదు దాంట్లో చూసినప్పుడు గంధం గూని ఇచ్చినప్పుడు ఎట్లా వచ్చింది? మొదలు ఏదో ఒక గంధం ఇచ్చింది, అది కూడా ఒప్పుకోలేదు. అంటే ఆ రసన ఉండాలి కృష్ణుడికి, రసన ఉండిందాలే. ఏ గుని నువ్వేం ఇట్లా ఇస్తున్నావు, మంచి గంధంగా ఏదో ఎవడికో ఇచ్చినట్టు ఇస్తున్నావే, నన్ను చూడు, నా తిరిమేని పూర్తిగా చూడు. సేవించిన తర్వాత ఈమెను అడుగుతుంది కదా, ఆ ప్రకారం ఆ రసన ఉండాలా, ఆ భవ్యం ఉండాలా. ఆ భవ్యం పూర్తిగా అండి పుష్పాన్ని సమర్పించాలి. దీనికి ఒక ఎగ్జాంపుల్ మా స్వామి చెప్తారు. ఏం ఎగ్జాంపుల్ అంటే, భార్యాభర్త ఉన్నారు, ఆయన ఉద్యోగం పోయిస్తారు. ఉద్యోగం పోయి ఆయనకి ఏదో బాగా, ఆ కాలంలో ఇప్పుడు కాదు, పోయి వచ్చిన తర్వాత ఆయనకి ఏదో నోటికి బాగా రుచిగా ఉండదు, అది చేసి పెట్టాలని అనుకుంటుంది. ధర్మపత్ని చెప్తుంది. చెప్పిన తర్వాత ఆయన చేసి పెడతాడు. చేసి పెట్టిన తర్వాత 3-2 గంటలు కూర్చొని తలి సాములు కూర్చొని అది చేసి తిరువారాన్ని చేసి తీసుకొచ్చి పెట్టినప్పుడు ఏదో ఆయన గురించి ఏ రసన లేకుండా, ఏ విధమైన దాని మీద ఒక అభిమానమే లేకుండా పక్కన వచ్చేది అటో నోట్లో వేసుకుని పోతా ఉండేది. స్వామి ఎట్లా ఉండదు, ఏదో ఎట్లా చేసి అంటే ఏదో చేసిండో చనిపోయింది, తినేసాను, తినేదానికే కదా వచ్చాను, తినేసి పోతుంటే అప్పుడు ఆ రసన లేదని అర్థం. అట్లా ఉండకూడదు, దాని మీద ఒక అభిమానం ఉండాలి. అభిమానం ఏంటంటే, ఇంత 2 గంటలు ఇంత శ్రమపడి నేను చేసిన ఒక్క నోటి మాట, ఇది బాగుంది, ఇది ఇట్లా ఉండాలి, అది అట్లా ఉండాలి, ఒక్క మాట చెప్తే ఆ ధర్మపత్నికి ఒక సంతోషం వస్తుంది కదా. లేకుండా ఏదో తింటున్నాను లేచిపోతానని చేయగలుకొని పోతే లాభం లే, అప్పుడు రసన లేదని అర్థం. అది పూర్తిగా ఉండాలి. ఆ పూర్తి అనేది ఏంది, అదిదా అదిదా పుష్పం సమర్పించేటప్పుడు కాదు అద్ద తొడుత తుడాయమల షూడి కలైందన. షూడి కలైందన్ అంటే శివైష్ణవ సంప్రదాయంలో ఏ విషయమైనా భగవంతుడు సమర్పించేస్తామని తీసుకోవాలి. అది తిరువాభరణం అవని, పుష్పమని, వస్త్రాలని, ప్రసాదం భోంచేసే వస్తువు అని, ఏదైనా ఏ వస్తువైనా ఒక విషయం చెప్తాను. కొన్ని మందిని ఏం చేస్తారంటే, అయితే ఇలా ఉండకూడదు, అయితే కూడా చేస్తారు, వాళ్ళకి ఆ భావం వచ్చింది. వాళ్ళకి ఏదో ఒంట్లో బాగలేదు, వాళ్ళేదో డాక్టర్ తెలిపారు, ట్యాబ్లెట్ ఇచ్చారు. ట్యాబ్లెట్ ఇచ్చి వచ్చిన తర్వాత ట్యాబ్లెట్ వేసుకోవాల్సిందే కదా. ట్యాబ్లెట్ అది దానికి ఆయుర్వేద శాస్త్రం చెప్తుంది. అప్పుడు ఈ ప్రకారం ఒంట్లో నీకు సరిలేదంటే వేసుకోవచ్చని చెప్తుంది, వేసుకోవాలి కదా. అది కూడా ఏం చేస్తారు, చేతులు తీసేస్తారు, ఆ పేపర్ నుంచి తీసేసి భగవంతుడు అటు చూపించేసి ఇటు వేసుకుంటారు. సో ఆయనకి ఒంట్లో బాగాలేదు, జ్వరం ఆయనకి, వేరేదైనా ఒకటి ఆయన చూపిస్తానంటే వాళ్ళ అలవాటు. తప్పుని చెప్పను కాదు, ఎందుకు చెప్తానంటే ఆ ప్రకారం చేస్తున్నారు. ఏదైనా ఆయనకి సమర్పించి చెయ్యాలనే కానీ ఇట్లా నేను చెప్పి ఈ ప్రకారం చెయ్యాలి కమ్మాలా, స్వామి వీరు ఇచ్చేది నేను తీసుకోను, ఇంటికి పోయేసి నేను ఆయన సమర్పించేస్తాను అతను చెప్పకండి. మందుల విషయం వేరు, దిగించుకుందా. అప్పుడు పుష్పం తీసుకునేదో తలిగి చేసేది ఏదైనా ఆయనకి శుద్ధిగా ఉండాలా. అది కాకుండా ఆయనకి సమర్పించి తీసుకోవాలి కదా. దానిదా పొడుత తుడాయమల షూడి కలందనం షూడిని తొందరగులం. అట్లాంటి ఇది చేసినప్పుడు ఎన్నెన్ని స్తోత్ర పాఠాలు అదంతా చెప్పాలని చెప్పాను. ఆ ప్రకారం చేస్తేదా అప్పుడు మన దీంట్లో ఇది తగ్గిందో ఎక్కుందో చూడాల్సిన పర్లేదు, అంత భగవంతుడు చూసుకుంటాడు అని చెప్తుందా. అప్పుడు ఇచ్చేది అంత ఆనందంగా ఇవ్వాలి. పెరుమాళ్ తిరువులను అంత ఆనందంగా తీసుకుంటుంది కదా. ఇప్పుడు దీంట్లో ఒక విషయం ఏమంటే, స్వామి మేము ఆడవాళ్ళందరూ అడుగుతారు, స్వామి మేమంతా తలిగి చేస్తున్నాము, మమ్మల్ని అంతా మంత్రాలంతా చెప్పొద్దంటారు, మేము తలిగి చేస్తాము చిమ్ముతున్నా అని అన్ని వాళ్ళే చేస్తున్నారు. మగవాళ్ళు ఏం చేస్తారు, ఆ టైంకి పోయి పెరుమాళ్ ముందుగా పోయి నిలుచుకొని ఏదో తిరువారం చేసి అయిపోయింది అని అంటారు. మిగతా చేసేది, శుద్ధి చేసేది నుంచి, తలిగి చేసేది నుంచి, మిగతా పాత్ర సామాన్ శుద్ధి అని, మిగతా అన్ని చేసేది అన్ని వాళ్ళే చేస్తారు. అన్ని చేసేపోయి ఇది మాత్రం చేయకూడదా స్వామి, మేము చేయకూడదా, మంత్రాలు మేము చెప్పకూడదు అంటే, ఇంతవరకు చేస్తేనే మీకు మోక్షం ఇస్తున్నాడు, అది చేస్తేదా మోక్షం చెప్పలేదా. ఎందుకోసం నేను చెప్తానంటే, ఈ ప్రకారం ఇదంతా మేము చేస్తున్నామా స్వామి, అది మాత్రం మేము చేయనుడిది అంటారు. శాస్త్రం చెయ్యొద్దని చెప్పలేదు, ఈ కర్మ వీళ్ళు చెయ్యాలని చెప్తుంది. ఏమంటే మగోడికి కదా, అది ఏమంటే పురుషుడు కదా అన్ని కర్మాలు చెప్పింది. అది అయితే స్త్రీలకి అన్ని కర్మాలు చెప్పలేదు. చిమ్మేసి వాకిలు చిమ్మేసి తలిగ చేస్తేనే అసలు వేరే ఏం చెప్పాలని చెప్పలేదు. వాళ్ళకి సహస్రనామం చెప్పేలేదంటే కూడా ఈ కైంకర్యం చేస్తేనే వాళ్ళకి మోక్షం. అయితే వీళ్ళకి పురుషులకి ఏం తెలిసినా వాళ్ళు శ్రాద్ధ కైంకర్యం చేయాలా, వీళ్ళకి అదంతా ఉండదా, ఏది లేదు. వీళ్ళ పాటు వీళ్ళు ఏదో భగవన్న కృష్ణ రామ గోవింద అని చెప్పుకుంటారా, అవి చెప్పుకుంటా వీళ్ళు పోవచ్చు. అటైతే ఎంత సౌకర్యంగా శాస్త్రం వీళ్ళు చెప్పిందని ఎందుకు చెప్తారంటే, ఆ ప్రకారం ఉండదు కదా. అదేదా దీనికి ఒక్కొక్క గృహిణి అంటే ఒక్కొక్క ఇంట్లో ధర్మపతిని ఏం చేయాలంటే భగవంతుని పరిపూర్ణంగా చూసుకోవాలి. ఇది చాలా ముఖ్యం. చాలా తావలు ఏం చేస్తారంటే, అక్కడ అయిపోయింది స్వామి ఏదో చూపించేసి వచ్చేస్తున్నాను,
ఆ భగవంతుడికి నిత్యపడి తిరువారాధన అయితేదా మన పిల్లలు బాగుంటారు. ఇది బాగా తెలుసుకోవాలా. చాలా మందిని తప్పు చేస్తున్నారు. ఏం చేస్తున్నారంటే, నా ప్రయత్నం వల్ల చేస్తున్నాను, నా బుద్ధి వల్ల చేస్తున్నాను, ఆయనకి ఈరోజు ఉన్నది చేశాను, లేదంటే నేను చేయలేదు అని చెప్పి పోతాం కదా, చాలా తప్పు. అది కొన్ని మందిలో ఏం చేస్తారంటే, చెప్తున్నానని చెప్పి మీరేం తప్పుగా తీసుకోవద్దు. జరిగే ప్రతి ఒక్కరింట్లో జరుగుతుంది. ఏం చేస్తారంటే, యాత్ర పోవాలా. యాత్ర పోవాలంటే ఆయన ఏం చేయాలా? ఆయనకి నిత్యపడి తిరువారాధన చేస్తున్నాము. అది పటంగా ఉండొచ్చు, విగ్రహ పెరుమాలుగా ఉండొచ్చు, లేదా శాలగ్రామంగా ఉండొచ్చు, ఏదో ఒకటి ఉండొచ్చు కదా. అట్లా ఉన్నప్పుడు చిత్రత్రిమైనటువంటి విగ్రహం లేకుండా పటాలుగా ఉంటే ఆయన కూడా ఆరాధన చేయాల్సిందే. దాంట్లో లేదని అర్థం. తమరు గందది ఎవ్వురు వంద అని తమరు గంది చెప్పారు. మట్రపేట ముదలాళ్వారు చెప్తున్నారు ఆయన పాసురంలో. మనం ఏమనుకోని ఆ విగ్రహాన్ని ఇట్లా పెట్టుకుంటామో, ఆయనకి ఏం పేరుస్తామో, ఏ రూపం ఇస్తామో, ఆ రూపాన్ని భగవంతుడు పరిపూర్ణంగా తీసుకుంటా అంట. ఇతను ఈ పేరు ఇచ్చాడు, ఈ పేరు ఇచ్చింది, ఈ పేరుతోనే నేను ఇక్కడ ఉంటాను, ఈయన ఏం ఇస్తున్నాడో నేను తీసుకుంటాను, ఈయనకి నేను ఎట్లా ఉండాలో ఆ ప్రకారం ఉంటాను, భగవంతుడు సంకల్పం చేసి అక్కడే ఉంటాడు. ఆ ప్రకారం ఉన్నప్పుడు నాకు ఇప్పుడు యాత్ర పోవాలా, శ్రీరంగ యాత్ర పోవాలంటే 10 రోజులు అయిపోతుంది. 10 రోజులు ఇప్పుడు నేను ఆ పెరుమాళ్ళు ఏం చేయాలి? ఇంత ఎందుకని తొడుత్త తుడాయి మన షూడు కలంజనికి అర్థం చూస్తున్నాము. ఆ పెరుమాళ్ళు ఏం చేయాలి? స్వామి తీసుకోపోవాలంటే అక్కడ నాకు సౌకర్యం లేదండి. అక్కడ నాకు దాకే భోజనం దొరుకుతుందో లేదో, నేను ఎక్కడ పోయి భోజనం చేయాలనో, ఎక్కడ హోటల్ ఉంటుంది, అట్లా నేను ఉండబోతాను. అట్లా ఉన్నప్పుడు ఈయన తీసుకుపోయి నేను ఏం చేయాలా? అప్పుడు ఏం చేయాలా? దీనికి ఒక పెద్ద ఇసి పెట్టుకుంటారు కొన్ని మందులు. ఏం పెట్టుకుంటారంటే, పెరుమాళ్ళు ఉంటారు కదా, తలుపు తీసేసేది, తలుపు ఉంటే చెప్తున్నాను, తీసేసిన తర్వాత 10 రోజులు కదా, ఒక రోజుకి అలా బియ్యం, ఒక డబ్బా బియ్యం పెట్టుకుంటారు. 10 రోజులకి 10 డబ్బా బియ్యం అక్కడ పెట్టేసేది, ఆయన పక్కన పెట్టేసి పప్పులు గిప్పులతో అన్ని పెట్టేసేది. స్వామిని 10 రోజులు నేను పోయేసి వస్తాను, నువ్వు బియ్యం పెట్టినాను, పప్పులు పెట్టున్నాను, ఇదన్నీ పెట్టుకున్నాను, నువ్వే తలిగి చేసుకొని తిని చెప్పేసి, స్వామి పెరుమాళ్ళకి అన్ని చేశాను, పక్కన అన్ని పెట్టేసి నేను వచ్చేసానంటే చాలు. ఇది ఒక పక్క పెట్టుకోండి. మన పిల్లలు ఉంటారు, చిన్న పిల్లలు, 2 సంవత్సరాలు 5 సంవత్సరాల పిల్లలు. ఆ పిల్లలు మనం యాత్రకి తీసుకుపోయే అంత సౌకర్యంగా లేదు అక్కడ. అప్పుడు ఆ పిల్లల్ని ఇంట్లో వదిలేసిపోవాలి కదా. ఆ పిల్లల దగ్గర పెరుమాళకి ఇలాగా డబ్బాలు పెట్టినాను, 10 రోజులకి నీవు కూడా అక్కడ పక్కనే కూర్చో, నీకు పెట్టేస్తాను, నువ్వు ఇదే ప్రకారం ఆరాధన చేసుకొని తింటా ఉండని చెప్తున్నామా? చెప్పటం లేదు. అదే భగవంతుడి చేస్తున్నాము. భగవంతుడికి ఒక పిల్లలకి ఎట్లా చేస్తామో, ఎంత ప్రీతిగా చేస్తామో ఆ ప్రకారం చేస్తున్నాం అంటుంది. స్వామి చెయ్యిస్తాం స్వామి, మేము అప్పుడైతే యాత్ర పోకూడదా? కొన్ని మంది ఇది అడుగుతారు, యాత్ర పోవాలంటే శ్రీరంగనాథుని సేవించొచ్చా, తిరువేంకటపడి అని సేవించొద్దా, మేలకోట తిరునారాయణ పరిమాణం సేవించొచ్చా, కంచికి పోయి వరదరాజ పరిమాణం సేవించొద్దా, ఎన్ని దివ్య దేశాలు ఉండదు, ఒక్కొక్క దివ్య దేశం శ్రీపరంబోధులు ఎంబెరుమానాన్ని సేవించొద్దా, అవి ఎన్ని సేవించాలి కదా. అక్కడే కూర్చుంటే ఎట్లా స్వామి అంటే సేవించాల్సిందే. ఆ పెరుమాళ దగ్గరే ఉండు నేను చెప్పలేదు. అయితే ఆ పెరుమాళకి ఏదైనా ఒక ఏర్పాటు చెయ్యాలా. ఏమి ఏర్పాటు అంటే, ఒకటి మీరు తీసుకోపోయి సౌకర్యం ఉన్నట్టు మీరు తీసుకోపోవాలా, ఆ ప్రకారం తీసుకొస్తున్నాను, నాకని సపరేట్గా ఏదైనా చేసేయండి, నేను పెరుమాళ తిరువారాన్ని చేయాలనుకోవాలా. అట్లా ఆ సౌకర్యం దొరకలేదంటే ఇంకెవరినో తీసుకొచ్చి పెట్టాలా. ఇదే ప్రకారం సమర్శన అయినోళ్ళు ఉండారు కదా. ఇప్పుడు పిల్లని ఆ ప్రకారం వదిలేసిపోతామా? లేదే. మన బంధువులు ఎవరి దూరనో వదిలేసిపోతాము. మనం అలా తీసుకుపోను కాలేదంటే బంధువులు తీసుకుపోతాం. లేదే మనమే 5 మందిలో 6 మందిలో ఆ ఇంట్లో ఉన్నామంటే ఎవరో ఒకరు ఇంట్లో ఉంటారు, నువ్వు పిల్లల్ని చూసుకొని నేను పోయి యాత్ర పోయేసి వస్తాను, వచ్చిన తర్వాత నువ్వు పోంటాము, ఆ ప్రకారం చేస్తాము కదా. అదే ప్రకారం భగవంతుడి దగ్గర ఉండాలి. ఇదా తొడుత్త తుడాయి మర షూడిక్కలైందనే ఆ ప్రకారం ఉండాలి. ఆ ప్రకారం చేస్తున్నామంటే మనం ఏమనుకుంటాం, అది విగ్రహమే కదండి, అది పట్టమే కదండి, అది ఏదో శాలగ్రామమే కదండి, అది ఏం మాట్లాడలేదు. ఇదే పిల్లలు అయితే అడుగుతారే, నాకేం ఇవ్వలేదు, తండ్రిని చూసి అడుగుతా, తల్లిని చూసి అడుగుతుంది. అయితే ఆ ప్రకారం ఆయన పెరుమాళ్ళు అడుగుతారంటే ఆయన సంకల్పం చేసుకున్నాను, ఏం మాట్లాడను, నువ్వు ఏమి ఇస్తావా తీసుకుంటాను, ఇవ్వలేదా దానికడ అదే తప్పు ఆయన మీద ఉండదు, మన మీద తప్పే లేదు. మా స్వామి అట్టదా చెప్తారు, ఆయన కానీ నువ్వు వదిలేసిపోయి ఉంటే నువ్వు ఈ ప్రకారం నీకు శిక్ష ఇస్తున్నాను అని చెప్తే ఏమవుద్ది, మనం భయపడిపోతాము. ఆ చేయటం లేదు. ఎందుకంటే తల్లి భావం కదా ఆయనకి. తల్లి ఎప్పుడైనా కొడుకు కానీ కూతురు కానీ దీనికి శిక్ష ఇవ్వాలని చెప్పి అనుకుంటుందా? అనుకోదు కదా. మిగతా దేవతలు అనుకుంటారు. అయితే వీళ్ళు ఏం చేస్తారు, మిగతా దేవతని స్వామి వదిలేసిపోయాము, వీళ్ళు ఏదో చూస్తూ ఉండి, లేకపోతే నాకు ఏదైనా వస్తుందండి అని చెప్పి భయపడుకొని పోతారు. అట్టయితే దాంట్లో ఏం తెలుస్తుందంటే మిగతా దేవతలంతా మన తల్లిదండ్రులు కాదనే తెలుస్తుంది.
ఎందుకోసం చెప్తానా, ఆ ప్రకారం చెయ్యాలి కదా. ఆ ప్రకారం చేసే అనుష్ఠానం పూర్తిగా ఉండాలి. ఆ అనుష్ఠానం కదా తొడుత్త తుడాయి మలర్. అనుష్ఠానం అనేది ఆచారం ప్రధానంగా ఉండాలి. ఆచారం ప్రధానం అంటే కొన్ని మందిలో, స్వామి మీరు చెప్పారు ఇప్పుడు నేను మార్చుకున్నాను మా ఆయన 8-9 గంటల పోవాలా, ఇప్పుడు కొంచెం మార్చుకున్నా ఆయన పొయ్యే లోపల తలిగ చేసి ఆయనకి ఆ ప్రసాదం ఇస్తున్నాను. అయితే ఒకటి చేశానండి, తలిగ చేసేయాలంటే నేను తెల్లారిత లేయాలా, నాకు 6 గంటల ముందు లేచి కొంచెం శ్రమంగా ఉంటుంది. అందువల్ల ఏం చేస్తుందంటే లేచేసి అంత ఎసురంతా పెట్టేసి అన్ని చేసి దాని తర్వాత స్నానం చేస్తాను. ఆ టైం సేవ్ అవుద్ది కదా అంటే లాభంగా. ఆచారం అనేది ఉండాలి. స్నానం చేసేసే ఆ వంట రూమ్ గదికి పోవాలనే కానీ దానికి ముందు పోరు కాదు. ఇది ఇంత ఏమనుకుంటామనే స్వామి, ఇదంతా చాలా కష్టమైందే స్వామి, కష్టమే కాదు. ఎందుకంటే మన ఆ పద్ధతులు ఇంత బయట వచ్చేసాము. 100 సంవత్సరం ముందు ఈ పద్ధతిదా మన సంప్రదాయంలో ఉండింది, ఈ పద్ధతిదా మన భారతదేశంలో ఉండింది. ఇప్పుడు బయట రోజు పద్ధతి తీసుకొచ్చి పట్టింది. ఇదిదా కల్చర్కి బాలా, ఇదిదా కళాచారం కనుగొనం అని అనుకుంటాము. కానే కాదు. ఈ పద్ధతులు పూర్తిగా ఉండిందన్న కదా. ఆ ప్రకారం ఆ కాలంలో ఏ విధమైన అపవార్తలో ఏ విధమైన అపవర్ధమో జరిగేది అనేది చాలా తక్కువగా ఉండేది. వాళ్ళ కర్మ ప్రకారం జరుగుతుంది, మిగతా జరుగుతుంది. ఎందుకోసం ఆ దీంట్లో పూర్తిగా ఉండాలి కదా, అది అడుగుతున్నాను. ఎందుకోసం అంటే అనుష్ఠానం ఉండాలి, ఆచారం ఉండాలి. అయితే పుష్పం మనం చేసేదే తొడుమరారు. ఆ తీర్థంలో మనం అప్పుడు అద్దుకుంటా ఉంటాం. అద్దుకునేది ఏంటి, అదిదా భక్తి. ఆ భక్తిని అద్దుకొని కట్టుకోవాలి పుష్పం. ఇట్లా ఉండదు. కొంతమంది పుష్పమే కట్టడం రాదు. ఇప్పుడు ఆ పుష్పం కట్టడం వస్తుంటే కష్టమే రాదు. సరే స్వామి, ఈ ప్రకారం మీరు చెప్పి వాస్తుందా, ఇది వచ్చి ప్రతి ఒక్క ఆడవాళ్ళు ఇది చెయ్యాలి. భగవంతుని జాగ్రత్తగా చూసుకోలేదంటే దాని ఎఫెక్ట్ ఏమనుకుంటారంటే మన పిల్లలకు వస్తుంది. పిల్లలకి ఏం స్వామి అన్నం లేకుండా వస్తుందా, ఏదో ప్రకారం వస్తుందంటే అట్లా కాదు, మంచి స్వభావం రాదు. ఏంటంటే భగవంతుడు కంట్రోల్లో చేయకుండా ఒక సాధన వాళ్ళకి ఇస్తాము. భగవంతుడు కంట్రోల్లో చేయకుండా ఒక సాధనం అక్కడ పోయిందంటే ఏమవుద్ది, ఇంకా రజోగుణం తమోగుణం వస్తుంది. రజోగుణం తమోగుణం వస్తుందంటే ఏమవుతుంది, మంచి స్వభావం ఉండదు. స్వామి నేను బాగానే పెంచానండి, మేమంతా ఎట్లా పెరిగి ఉండాలండి, వీడి కర్మ అండి అంటారు. కర్మ ఉండదు, కర్మ లేదని చెప్పలేదు. అయితే మనం చేయాల్సిన పద్ధతి మనం చేయలేదే. చేస్తే కదా ఈ ప్రకారం భగవంతుడు కంట్రోల్లో చేసింది, ఆయనకి నివేదన చేసిన ప్రసాదం నిత్యమే భోంచేసామంటే అప్పుడు ఏ విధమైన తమోగుణమో రజోగుణమో దగ్గరికి రాదు. అది లేకుండా నేదో నాకు అక్కడ వాళ్ళు ఏదో చేస్తున్నారంటే చాలా టేస్ట్గా ఉంటుంది, ఇక్కడ వీళ్ళు ఏదో చేస్తున్నారు ఈ టేస్ట్గా ఉంటుంది. ఈ వారంలో 2 రోజులు వాళ్ళు అక్కడ చేస్తారు, అది బాగుంటుంది. అదంతా బాగా తెలిసి పెట్టుకోవడం. దానికి తట్టితే వచ్చేస్తుంది. ఎక్కడెక్కడ ఇప్పుడు కొత్తగా అంతా కనిపెట్టినారు, ఇంత పెద్ద పెట్టుకుంటారు. దాంట్లో తట్టుతా ఉంటే ఆదివారం ఇక్కడ, సోమవారం ఇక్కడ, మంగళవారం ఇక్కడ, బుధవారం, వారాలు 7 రోజులు కదా, అదంతా తట్టుతా ఉంటే వస్తూ ఉంటుంది. అది లాభం లేదు. తమో గుణం రజోగుణం పూర్ణంగా ఉండేది. అది ఎవరు చేయాలా, ఇంట్లో ఉన్న గృహిణి ఆడవాళ్ళు, వాళ్ళకే ప్రధానం అది. అటైతే తుడామైన శూడు కలందిన శబ్దం ఎవరికి పెరిగాడు చెప్తున్నంటే ఆడవాళ్ళకి. స్వామి మీరు ఈ ప్రకారం చెప్తున్నారు, చాలా మంది తలవలేదండి, ఏం చేయాలంటే దీనికి ఆన్సరే లేదు, దీనికి సమాధానం ఉండదు. వంట చేయనే తెరవలేదు అనుకోండి, అప్పుడు ఏం చెయ్యాలంటే అంతే, దానికి ఏం చెప్పలేము. ఏదో చెప్తే అది వేరేలాగా వస్తుంది. ఎందుకు చెప్తానంటే అది తెలుసుకోవాలి. రెండోది, వైష్ణవులు అంటేనే ప్రతి ఒక్కరు ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ పురుషులు కానీ తలిగ చేయని తెలుసుకోవాలి. శ్రీ వైష్ణవ లక్షణం. శ్రీ వైష్ణవం అంటే మగోడికి తలిగ చేయని తెలియాలా, ఆడవాళ్ళకి తలిగ చేయి, అన్ని కైంకర్యం చేయాలి. ప్రతి ఒక్కటి దగ్గర చేసుకోవాలి. అయితే ఏ కైంకర్యం ఆడవాళ్ళు చేయాలో చేయాలి, ఏ కైంకర్యం మగవాళ్ళు చేయాలో చేయాలి. అయితే తెలిసి పెట్టుకోవాలి. ఏంటంటే ఏదో ఒక 3 రోజులు 4 రోజులు ఆ ప్రకారం ఆడవాళ్ళ వల్ల కైంకర్యం చెయ్యే ఒక పద్ధతి నెలకు వస్తుంది కదా, అప్పుడు ఈ మగవాళ్ళే కదా చేయాలా, అప్పుడు కైంకర్యం చేసి తెలిసి పెట్టుకోవాలి కదా. తెలిగి చేసేది కూడా ఎందుకు వస్తుంది చెప్తానంటే ఆ ప్రకారం తుడాయమల షూడిమి తొండర్గొలోం అంటారు. అప్పుడైతే ఏమంటే ఇప్పుడు రెండోది ఇంకోటి చెప్తారు, గుర్తు వస్తుంది చెప్తాను. స్వామి తల్లిగా తెలిసిందంటే ఇప్పుడు పెళ్లి చేసుకోకముందు కొంతమందిలో పిల్లల్ని పోయి చూస్తారు. వాళ్ళ దగ్గర ఏమడుగుతారంటే ఇది చదివి ఉన్నావా, అది చదివి ఉన్నావా, ఇక్కడ ఉన్నావా, అక్కడ ఉన్నావా, నీకు వంట చేయని తెలుసుకున్నా అడగేదే లేదు. ఎందుకంటే అక్కర్లేదండి, ఎందుకంటే దానికి తని మనిషి ఉన్నారండి, వాళ్ళు చేస్తారు. వంట చేయని తెలిస్తే అలాంటి పిల్ల ఒక సుమారైన పిల్ల అంటే అది పాత పంచాగండి,
ఆ ప్రకారం ఉంటుంది. దీన్ని అనుకుంటారు చాలా తప్పైన అభిప్రాయం. ఇంకోటి తెలుసుకోండి, మీ చేతులారా మీరు చేసిన ప్రసాదాన్ని భగవంతుని స్వీకరిస్తున్నాడు. ఎంత భాగ్యం నీకు! నాది ఎట్లాంటి చెయ్యి, నాది ఎంత పాపిష్టి చెయ్యి. ఎవరెవరో స్వామి రామానుజులు వారు ఇచ్చేది, రామదేవుడు నాదముని వాళ్ళు ఇచ్చేది, వాళ్ళు ఇచ్చేది తీసుకొని కాస్త వడుగనంబి తలీకనే ఉండరు, కెడాంబి ఆచారం తలీకనే ఉండరు. వాళ్ళు ఇచ్చేది స్వీకరించేసే ఆ భగవంతుడు ఏమి లేదు, నాకు ఏ వైభవం లేదు, ఏమీ లేదు, పాపిష్టుడు. అట్లాంటి పాపిష్టుడి చేతుల వల్ల ఎన్నెన్ని పాప కైంకర్యం ఈ చేతులు చేసిన కార్యాలు. అయితే ఈ చేతుల చేసి భగవంతుడు భోంచేస్తున్నాడే, దీనికన్నా వేరే వైభవం ఏముండదు. అట్లా అనుకోని మనం చేసి పెట్టాలి. ఎందుకోసం చెప్తా అంటే అది ఉండాలి. అదిదా తొడుத்த తుడాయి మనర్ చూడి కలైందన చూడి మీ తొండరుగులం. ఇప్పుడు అట్లాంటి ఎవరు తొండరుగులు, చూడి మీ తొండరుగులం అంటే అట్లాంటి వైభవం మాకుండా. అంటే వీళ్ళు ఇప్పుడు ఎవరిది ఉడుత్తు కలందిన పాసనం, ఎవరు పాసనం? అనన్య ప్రయోజన పాసనం అంటే భగవల్లాభార్తి పాసనం. భగవల్లాభార్తి పాసనం అంటే వాళ్ళకి ఎంత గొప్పతనం ఉండదంటే వాళ్ళు ఎప్పుడు భగవంతుడు స్మర తప్ప వేరే ఏం లేదు వాళ్ళకి. అదే కైవల్యార్థి ఐశ్వర్యార్థి పాసనం అంటే కొంచెం తేడా ఉంటుంది. ఇది భగవల్లాభార్తి పాసం 3 పాసరాలు చూస్తారండి. వాళాట్ పట్టిన ఇండీర్ ఉల్లీరేల్ ఎంద తంద తంద తందముత్తప్పన్ ఉడుత్తు కలదిని పీతర. ఈ 3 పాసలను ఆయన వాళ్ళు చెప్పుకునేది అంటే మాకు ఎన్ని తలమరాలుగా మేము చేస్తూ ఉంటాము, మాకు ఏ దోషం లేదు, పైకి చేస్తూ ఉంటాం. అట్లాంటోడు ఏం చెప్తాను, చూడు మీ తొండరుగులం. అట్లాంటి వైభవం ఉండే దాసబోధులు మేము. ఎట్లాంటి దాసబోధులు? మాకు దేహయాత్ర కానీ ఆత్మయాత్ర కానీ భగవంతుడు నువ్వుదా. దేహయాత్ర నువ్వే, ఆత్మయాత్ర నువ్వే. అట్లంటే ఏమర్థంటే దేహం ఈ శరీరం బాగుండాలంటే నీ వల్లనే బాగుంటుంది, ఈ ఆత్మ బాగుండాలంటే నీ వల్లనే బాగుంటుంది. అట్లంటే ఏమర్థం? నువ్వు ఇచ్చింది మేము భోజనం చేసుకునేది దేహయాత్ర, నువ్వు ఇచ్చింది మేము సమర్పించుకునేది దేహయాత్ర, నువ్వు ఇచ్చింది మేము గంధం పూసుకునేది దేహయాత్ర, నువ్వు ఇచ్చిన పుష్పాలు మేము పైన పోసుకునేది దేహయాత్ర. అయితే ఇది ఆత్మయాత్ర ఏంది? నీకు తిరుమంత్రం దయ్యం చర్మశ్లోకం చెప్తున్నాం కదా, అది ఆత్మయాత్ర. అట్లాంటి ఆత్మయాత్ర దగ్గర చెప్తున్నా. అట్లా ఉన్నప్పుడు ఇప్పుడు ఇదంతా దొరుకుతుంది కదా. ఎందువల్ల? శేషత్వ జ్ఞానం, స్వరూప జ్ఞానం పూర్తిగా వీళ్ళ దగ్గర ఉండదు. వీరి దగ్గర ఉంటేదా కైంకర్య శ్రద్ధనే వచ్చిన. అందుదా ఈ తిరుమంత్రం దయ్యం చర్మశ్లోకం తెలుసుకోవాల్సింది రీజన్ ఏమంటే అప్పుడు స్వరూప జ్ఞానం వస్తుంది. నేను ఎట్లా ఉండాలా, నేను ఎవరు అని చెప్పదు కదా. తెలిస్తేనే ఓ భగవంతుడు దాసబోధుడు, నేను ఆయన స్వామి, నేను దాసుడు అని వస్తుంది కదా. ఆ ప్రకారం ఉంటే కైంకర్యం చేస్తూ ఉండాల. అప్పుడు కైంకర్యం చేస్తూ ఉండాలంటే కైంకర్యం చెయ్యాలని చెప్పుకునేది కాదు, చెయ్యాలా. స్వామి కైంకర్యం చెయ్యాలా. ఏం స్వామి చెప్తున్నారే చేయలేదంటే చెయ్యాలి. చెప్పేది కైంకర్యం కాదు, చేసేది కైంకర్యం. కొన్ని మంది చెప్తానే అట్లా వదిలేస్తారు. ఆ ప్రకారం అది చేసేది కైంకర్యం. అప్పుడంటే ఆ కైంకర్యం అని ఒక కైంకర్యం, ఆ కైంకర్యాన్ని పూర్తి చెయ్యాలని అది తాతున్నా. అప్పుడు తొడుత్త తొడాయి మదర్ చూడిక్కలైందన చూడు ఎత్తొందరుగులం. నువ్వు ఏం తీసుకుంటున్నావో పుష్పం, నువ్వు ఏ ప్రకారం ప్రసాదం తీసుకుంటావో, నువ్వు ఏ ప్రకారం నీ వస్త్రాలు తీసుకుంటావో అది అన్ని మేము స్వీకరిస్తాము. మీరు తీసుకున్న మిగతా మేము తీసుకుంటాము. అట్లాంటి తొండరుగులు మేము దాసభూతులు, మేము దాసుళ్ళు. అట్లాంటి దాసుళ్ళు అంటారు. దాని తర్వాత విడుత్త దిశై కర్మం తిరిత్తి. విడుత్త దిశై కర్మం తిరి అటైతే విడుత్త దిశ అంటే దీంట్లో వచ్చి భగవంతుడు ఏం మనకి కైంకర్యం ఇస్తున్నాడో, ఏ కైంకర్యం మనం చెప్తాడో ఆ కైంకర్యం పూర్ణంగా మనం చెయ్యాలి. ఆయన చెప్తున్నా స్వామి ఆయన విగ్రహమే కదా మాట్లాడుతున్నారు అంటే అట్లా కాదు అర్థం. భగవంతుడు ద్వారా కొన్ని మంది చెప్తారు. ఒక విషయం చెప్తాను. ఏదో ఒక సన్నిధికి పోయినప్పుడు స్వామి అక్కడ ఏదో దీపం సరిగా లేదంట, దాని నూనె సరిగా రాలేదంట, అందువల్ల ఆ దీపం మార్చాలనుకుంటున్నారు, కొంచెం మీరు ఏదైనా ఒక సహాయం చేస్తారని అడిగితే వెంటనే మనం చేయాలి. మన శక్తి అంశం వెంటనే చేయాలంటే ఏదో చేయాలని చెప్పలేదు, మన శక్తి ఉంటుంది కదా. ఇప్పుడు భగవంతుడు చెప్పలేదు స్వామి, ఎవరో చెప్పలేదు, వాళ్ళ ద్వారాదా చేస్తారు, వాళ్ళు ద్వారాదా చెప్తారు. ఆయన నేరుగా ఆయనే చెప్పేసాం కదా, ఆయన సంకల్పం చేసుకున్న మాట్లాడనని అట్లా కూడా వాళ్ళ ద్వారా వస్తుంది కదా. అప్పుడు ఆయన ఏం చెప్తున్నారో ఆ ప్రకారం చెయ్యాలి. ఎందుకంటే పెరుమాళ్ ఏం వస్త్రం తీసుకుంటారో ఆ వస్త్రం తీసుకుంటాము, పెరుమాళ్ ఏం పుష్పం శాస్తుంటారో ఆ పుష్పం నేను చేసుకుంటాము. ఆ ప్రకారం పెరుమాళ్ ఏ ప్రకారం ప్రసాదం అనుగ్రహిస్తారో ఆ ప్రసాదం నేను చేసుకుంటాము అని చెప్పి దాన్ని వదిలేసి నువ్వు ఏం కైంకర్యం నాకు ఇస్తావో ఆ కైంకర్యం నేను చేయిస్తాను.
దీనిదా ఆళ్వార్ చెప్తున్నారు. ఉగప్పే కూవి పనికొల్లా, ఉగక్కే పూవి పనికొల్లా, నువ్వు నన్ను పిలవాలా, పిలిచి నాకు ఈ కైంకర్య అయ్యి, ఈ కైంకర్య అయ్యి, ఇందా ఆళ్వేర్ దో ఈ కైంకర్యం చెయ్యి, ఈ కైంకర్యం చెయ్యి, నువ్వు నాకు చెప్పాలా, ఏ ఆళ్వేర్ అని చెప్పి నాకు నియమనం చేయాలా, ఆ నియమన ప్రకారం నేను నీకు కైంకర్యం చేయాలా. ఇది లక్ష్మణుడు అడుగుతున్నాడు. త్వయంతు ఋషిరేదయ క్రియతామితి మాంవత, అట్లా నువ్వు నాకు కైంకర్యం, లక్ష్మణుడు రాముడు, ఏ రామ నువ్వు నాకు పిలవు, ఏ లక్ష్మణ ఈ కైంకర్యం చెయ్యి, ఈ కైంకర్యం చెయ్యి, ఈ కైంకర్యం చెయ్యి అని చెప్పి నువ్వు నియమనం చేసి నాకు కైంకర్యం చేయాలా. అట్లాంటి కైంకర్యం చేసేదానికిగా నేను వచ్చిందాను. నువ్వు ఎక్కడ ఉంటావు, నువ్వు అక్కడ కొండ మీద ఉంటావు, లే కొండ కింద ఉంటావు, నీవు పిరాట్టి ఎక్కడెక్కడ ఉంటాడో మీ ఇద్దరు కలిసి నేను కైంకర్యం చేయాల. సర్వదేశ సర్వకాల సర్వ అవస్థోతిత సకల విధమాన కైంకర్యం, అన్ని కైంకర్యాలు నేను చేస్తా ఉండాలి. అయితే ఎట్టుండాలా, నువ్వు నాకు చెప్పాలి, ఇట్లా చెయ్యి, ఇట్లా చెయ్యి, ఇట్లా చెయ్యి, ఇట్లా చెయ్యి అని చెప్పాలి. ఇదిదా ఆళ్వార్ ప్రార్థిస్తున్నారు. తిరుప్పులుంగుడి అనే దివ్య దేశంలో వడివిన ఎల్లా మలర్మగల్ మట్రై నిలమగల్ పిడిక్కం మెల్లడియై కుడివినయేనం పిడిక్కని ஒரு நாள் కూగుదల్ వరిదల్ చెయ్యాయే. ఆశ్చర్యమైన పాత్రం తిరుప్పులుంగుడి దివ్యదేశం అనేది కాశీనవేంద్ర పెరుమాళ్ళని, ఆ పెరుమాళ్ తిరునామం. ఆ పెరుమాళ్ళు ఆళ్వార్ తిరుని చుట్టూ 9 దివ్యదేశాలు, ఆళ్వార్ తిరునితో కలిపి దాన్ని నవ తిరుపతి అంటారు. దాంట్లో ఒక దివ్యదేశం తిరుప్పులుంగుడి కిడందు వరగుణమంగ ఇరందు వైగుందత్తులు నిండ్రు అని చెప్పి 3 దివ్యదేశం ప్రధానంగా ఒకే పాసురులనే నమ్మాళ్ళు అనుగ్రహిస్తాం. శ్రీవైకుంఠమేమి, వరగుణమంగయ్యేమి, అదే ప్రకారం పులుంగుడి తిరుప్పులుంగుడి అని చెప్తారు. దాన్ని నత్తం అంటారు. అట్లాంటి దివ్యదేశం. ఆ దివ్యదేశంలో ఆళ్వార్ పాసులు అనుగ్రహిస్తున్నారు. వడివిన ఇల్లా మలర్ మగల్ మట్రై నిలమగల్ పిడిక్కం వెల్లడియై కొరువినయేనం పిడిక్కని ஒரு நாள் கூவுதல் வருதல் செய்யாயே. ఆళ్వార్ తిరునగల ఆళ్వార్ ఉంటారు. తిరుప్పులముడి కాశీనవేంద్ర పెరుమాళ్, ఆ పెరుమాళ్ అంటే అరుస్తున్నాడు, ఆళ్వేర్ కైంకర్యం చేయొచ్చా, కైంకర్యం చేయొచ్చునే, నువ్వు వచ్చి కైంకర్యం చెయ్యే అని చెప్పాడు. నువ్వు నన్ను పడవలేదు, ఇంకా నన్ను పిలిస్తే కదా. కైంకర్యం అంటేనే ఎట్టంటే మన ఇష్ట ప్రకారం చేయకూడదు, మన ఇష్ట దానిదా ఈ పాసురమే ఏం చెప్తుంది వారికి, ఏ విడుత్త దిశై కర్మం తిరిత్తి. ఇది చాలా ముఖ్యమైనది. విడుత్త దిశై కర్మం ఏమంటే చూడండి, ఉడుత్తు కలందనిన్ పీదగవాడై ఉడుత్తు కలత్తదండు తొడుత్త తుడాయమలర్ షూడి కలైందిన షూడి మీ తొండరుగులు. ఇంతవరకు చూసేసాం. విడుత్త దిశై కర్మం తిరిగితే ఆయన ఏ కైంకర్యం మనకి ఇస్తున్నాడో ఆ కైంకర్యం పూర్తిగా చెయ్యాలా. అది కాకుండా ఆ కైంకర్యం చేసేటప్పుడు ఇంక మీదట ఈ కైంకర్యం ఈయన దిగుబడి ఇవ్వాలా అని చెప్పుకొని ఆ ప్రకారం మన కైంకర్యం చేయాలా. ఓహ్ ఈయన దగ్గర ఇచ్చేసాను, తెలవకుండా ఇచ్చేసాను అని అనుకోకూడదు. అది కాకుండా కైంకర్యం ఇచ్చిన తర్వాత ఇంకా ఏదేదో చెప్పుండాలా. చెప్పేదానికి మర్చిపోయి ఉండొచ్చు, లేదు ఈయన తెలుసుకుంటారనే ఒక భావనలో చెప్పిండకూడదు. ఆ ప్రకారం ఇప్పుడు ఇంకా పైగా ఆ కైంకర్యానికి సంబంధం ఉండే కైంకర్యం కూడా పూర్తిగా చేయాలి. అయితే దాని సంబంధం ఉండాలా. అట్లాంటి కైంకర్యం పూర్తి అదే విడుత్త దిశై కర్మం తిరిత్తి. అట్లాంటి కైంకర్య దానిదా ఆళ్వారు పిలుస్తున్నారు. భగవంతుడు కాశీనవేంద్ర పెరుమాళ్ నన్ను పిలవాలి కదా, దాన్ని పిలవకుండా నువ్వు అక్కడే కూర్చొని పిలువు, కూగుదల్ వరుదల్ చెయ్యాలి అని చెప్పి కులువు అంటారు. అక్కడ ఆ దివ్యదేశంలో ఆశ్చర్యమైన 2 దినం వడివిన ఇల్లా మలర్మగల్ మట్రై నిలమగల్ పిడిక్కం. శ్రీదేవి నాచ్యారని భూదేవి నాట్యం 2 విగ్రహాలు మూలస్థానంలో ఉంటుంది. ముందుగా ఉత్సవాలు ఉంటారు, కాశీనవేంద్రని పండుకుంటారు. ఆ 2 విగ్రహాలు 2 శ్రీదేవి నాచ్యారు భూదేవి ఇద్దరు పెరుమాళ్ళను తిరువడిని పట్టుకుంటారంటారట. వడివిన ఇల్లా మలర్మగల్ మట్రై నిలమగల్ పిడిక్కం మెల్లడియై. అట్లాంటి ఆ తిరువడిని పడతా ఉంటారు. ఆ తిరువడిని పడతా ఉన్నప్పుడు మనకి తిరువడి సేవ అవ్వదు. అంటే పెరుమాళ్ళ పండుకుంటారు, పండుకున్నప్పుడు మనం ఈ పక్క ముందుగా నిలుచుకుంటాము. నిలుచుకోవాల్సినప్పుడు ఆ తిరువడి దగ్గర ఈ పక్క కూర్చున్నారు అనుకోండి, పిరాటికి ముందు తిరువడి ఉండాలి, తిరువడికి వెనకాల పిరాటి ఉన్నారు. అప్పుడే కదా ఇద్దరు పిరాటిని పట్టణం అవుతుంది, శ్రీదేవి నాచారు భూదేవి నాచారు. అందువల్ల ఆ తిరువడి మనకి సేవ అవ్వదు. మీ ఆ దివ్యదేశం పోతే చేయించాల, సేవ అవుతుంది. అట్లా ఎట్ట సంవత్సరం సేవించేది. దానికి ఏం చేసేది తెలిసిన అక్కడ పెద్దవాళ్ళు ప్రదక్షిణ రావాలి. ప్రదక్షిణ వచ్చిన తర్వాత ఈ ప్రకారం ప్రదక్షిణ ఆ గోడ ప్రదక్షిణ వచ్చిన తర్వాత ఇక్కడ చిన్న ఒక ద్వారం చేసి ఉంటారు. ఆ కొంచెం పైకి ఎక్కాల, పైకి ఒక గెట్టు 2 గెట్లు ఉంటుంది. గెట్ల మీద పైకి ఎక్కి అట్ట మన కళ్ళు అట్లా పెట్టుకున్నట్టు చూసామంటే ఆ సైడ్లో తిరువడి తెలుస్తుంది. ముందుగా చేస్తే తిరువడి తెలవదు. అట్లాంటి దివ్యదేశం తిరుప్పులుంగుడైన దివ్యదేశం. వడివిన విల్ల మలర్మగల్ మట్రై నిలవగల్ పిడిక్కం మెల్లడియై కొడువినయేనం పిడిక్కని ஒரு நாள் కూవుదల్ వరుదల్ చెయ్యాయే. నన్ను పిలవాలి కదా, నువ్వు ఎందుకు పిలవనంటావు అంటే, లేదు ఆళ్వేర్
పిరాటి కైంకర్యం చేస్తుంది, పిరాటి కైంకర్యం వాళ్ళు ఎంతసేపు కైంకర్యం చేస్తారు, నేను చెయ్యొద్దా? నాకు కైంకర్యం చేయాలని ఆ ప్రీతి ఉన్నాయి కదా, నేను చెయ్యొద్దా? సరే వచ్చి చెయ్యి. అట్లంతా ఎట్లా చేయను, నువ్వు పిలిస్తే కదా నేను రావాలా? అదా కూవుదలు వరుదలు చెయ్యాలి. అదిదా ఏంది విడుత్తది చేయి కర్మం తిరిత్తి. ఆయన తలవాల మనం కైంకర్యం చేయాల. ఆ కూవుదలు వరుదలు చెయ్యాయనే శబ్దం దా విడుత్తది చేయి కర్మం తిరిత్తి. కూవుదలు వరుదలు చెయ్యాయని మొదట ఏం చెప్పారు? నమ్మవారు చెప్పారు. దాన్ని అట్నే తిప్పి వేసాడు పెరియాడు వారు. ఏం చెప్పారు? విడుత్త దిశై కర్మం తిరుత్తి అని ఒక శబ్దాలను పెట్టాడు. అటైతే ఏమే భగవంతుడు ఏ కైంకర్యమైనా భగవంతుడి పిలిచి భగవంతుడు ఇచ్చి మనం చేయాల, మనంగా స్వయంగా చేయకూడదు. అయితే ఈ కైంకర్యం కావాలా, కైంకర్యం కావాలా, కైంకర్యం గల ప్రార్థన చేసుకుంటా ఉండాల. కైంకర్యం లేదంటే మన దాసభూతుడు అనే ఒక స్వభావం అనేది, ఒక స్థితి అనేది పూర్తి కాదు. దాసబోధుని చెప్తా అంటే కైంకర్యం ఉంటేనే, కించిత్కారం కైంకర్యంనా ఉండాల. కైంకర్యమే చేయలేదని నేను దాసబోధుడు అంటే అటైతే దాసబోధుడు కాదు. ఎందుకు చెప్తానంటే ఆ ప్రకారం కైంకర్యం చెయ్యాలి కదా. నన్ను పిలువును ఆడవారు ఎవరిని అడుగుతున్నారు? పెరుమాళ్ళని అడుగుతున్నారు. పొలవుని ఇక్కడ ఒక ఐతీకం చెప్తారు. జ్ఞాపకం వచ్చిందా చెప్తాను. జ్ఞాపకం వచ్చిన దానివల్ల ఈ పాశురం ఇక్కడ దివ్యదేశానికి స్వామి ఎంబెరుమాన స్వామి రామానుజు కూడా వచ్చారు. ఆ చుట్టూ దివ్యదేశంలో అందరూ ఆడవాళ్ళు కానీ పురుషులు కానీ అందరికీ ఈ ఆళ్వార్ పాత్ర పూర్తిగా నెట్టు అన్ని మనపడం. ఈ తిరువామిడి 1102 పాసరాలేమి, తిరువృత్తమేమి, పెరియ తిరువందాది ఏమి, తిరువాశ్రయమి, ఇదంతా పూర్తిగా తిరిగి అప్పుడు కళ్ళు మూసుకొని ఉంటే నిద్రపోయేది కూడా లేచాడు ఇది కూడా చెప్తారు. ఆ ప్రకారం ఆడవాళ్ళకి, మగోళ్ళు కాదు, మగోళ్ళకి పూర్తిగా ఉండేది, ఆడవాళ్ళే పూర్తిగా ఉండదు. చిన్న కొల్లోడు చిన్న పిల్లలు కూడా ఉంటుంది. ఈ ప్రకారం ఉన్నప్పుడు అప్పుడు ఈ పెరుమాళ్ళని సేవించిన వచ్చారు స్వామి ఎంబెరుమానార్. సేవించిన తర్వాత ఇంకా ఆళ్వారి దగ్గర పోవాలా, ఎంత దూరం ఆయనకి తలవాల, ఎంత దూరం ఉండదు ఆయనకి తలవ. అప్పుడే కదా ఫస్ట్ టైం వస్తున్నారు. వచ్చిన తర్వాత అక్కడ చిన్న పిల్లలు ఉన్నారు, ఒక 8 సంవత్సరాల పిల్లలు ఉన్నారు. ఆ పిల్లల్ని పిలిచి స్వామి అడుగుతున్నారు. స్వామి రామానుజుల వారు తిరుదండం పెట్టుకున్నారు. కాషాయ శోభి కమనీయ శిఖానివేశం దండత్యో ధ్వలకరం విమలోపవీతం ఉద్యంతి ఏష నిబం ఉల్లసద్వూర్ధపుండ్రం రూపం తవాస్తి యథిరాజ శోర్మవాగ్రి అని చెప్పి ఆ తిరుదండం పెట్టుకుని అదే తిరిమేని అదే ఆ వైభవంతో ఆ పిల్లల్ని అడుగుతున్నారు. హే కుల్లోళ్ళ, చాలా బాగున్నారు, మీరు అందంగా ఉన్నారు, ఇక్కడి నుంచి దీనికి పోవాలా, ఆళ్వారి దగ్గరికి పోవాలా, ఎంత దూరం ఉంటుంది అని చెప్పి అడిగారు. పిల్లలు ఇద్దరు పిల్లలు ఉన్నారు కదా, ఒకరు చూసుకుని నవ్వుకుంటున్నారు. ఏంది నవ్వుతున్నారు? ఏమైనా తప్పుగా అడిగానా? ఎంత దూరం ఉన్నాను కదా అడిగినాను. లేదా నువ్వు అడుగుతున్నావు, నేను ఏం చెప్పలేదు, మేమేదో నవ్వుకుంటాము అన్నాడు. సరే నువ్వు సమాధానం చెప్పి, ఎంత దూరం ఉన్నావు, నీ ఊరు కదా, నీకు తెలుసు కదా, సమాధానం చెప్పు అన్నాడు. ఆ ఒక పిల్లలు అడుగుతుంది, నువ్వు పెద్ద జీవనం వినబడాను, నీకు ఆళ్వార్ పాసురం తెలిసినా తెలియదా అన్నాడు. ఏంది నువ్వు ఇట్లా మాట్లాడుతున్నావు, నీకు చిన్న కుర్రోడుగా ఉండవు, నీకు అర్థం కాలేదా, నేను ఏం అడిగితే నువ్వు మళ్ళీ తిప్పి నన్ను అడుగుతున్నావు, నీకు తెలవలేదా? ఇక్కడి ఆళ్వార్ తిరునగరి ఎంత దూరం అడిగితే దానికి నువ్వు ఏం సమాధానం చెప్తున్నావు? ఆళ్వార్ పాసురం తెలిసినా తెలవదని అడుగుతున్నావే, ఏంటేమో నువ్వు మాట్లాడేది, నీకు అర్థమే కాలేదా, చిన్న పిల్లలుగా ఉండవే, నేను చెప్పేది మొదలు అర్థం చేసుకో, ఎంత దూరం చెప్పు, ఒక ఆ కాలంలో ఏం చెప్తారు, 1 మైళ్ళు ఈ వారం ఆ ప్రకారం చెప్పుకో. ఇప్పుడు ఈ కాలం అయితే కిలోమీటర్ చెప్తారు, ఆ కాలంలో మైళ్ళు చెప్తారు, అడుగులు చెప్తారు, ఆ ప్రకారం చెప్పాలి కదా. అది చెప్పకుండా నీకు ఆళ్వార్ భాషలు తెలిసినా తెలవదా అంటున్నావు. పిల్లలు కోపం వచ్చేసింది. తెలుసా తెలవదా చెప్పు. నేనేం చెప్పాలా, ఏంటి పిల్లలు ఇట్లా మాట్లాడుతున్నారు అని చెప్పి, తెలుసుంటే తెలుసుని తెలుపు, తెలవదంటే తెలవదని చెప్పు అన్నాడు. ఏంటి ఈ పిల్లలు ఇట్లా మాట్లాడుతున్నారు, నేనేం చేయలేదు, ఎందుకోసం ఇట్లా మాట్లాడుతున్నారు, తెలిసే కదా నాకు ఆళ్వార్ పాదం తెలుసే నాకు అన్నాడు. తెలుసు అంటే తెలిసింది, తెలవదంటే తెలవంది. ఆళ్వార్ పాదం తెలిసి ఉంటే నువ్వు ఎంత దూరం అడిగి ఉండవు అని చెప్పి పిల్లలు చెప్తున్నారు. ఓ అది ఆళ్వార్ పాసనంలో ఇక్కడి నుంచి ఈ తిరుపులంగుడి అనే దివ్య దేశం నుంచి ఆళ్వార్ తిరునగరి ఎంత దూరం రాసి ఉండారా అని అడిగారు. నువ్వు పాసరను చూసి ఉంటే నువ్వు ఈ ప్రకారం నువ్వు అడిగి ఉండవు, నీకు పాసరం తలవలా అని చెప్పి పిల్లలు అడుగుతున్నారు. ఏం పాసరం చెప్పు, ఇదే చెప్తున్నానే. వడివిన எல்லா மலர்மகள் மற்றை நிலமகள் பிடிக்கும் மெல்லடியை కొడువినయేనం పిడిక్క నీ ஒரு நாள் కూవుదల్ వరుదల్ చెయ్యాయే. ఇక్కడి మనం పిలుస్తున్నాం కదా, ఒకరిని పిలవాలంటే ఎంత దూరం ఉంటుంది? హో కృష్ణ, హో రామ, హో ముకుంద అని అరిసి పిలిచామంటే ఎంత దూరం ఉంటుంది? అంత దూరంలో ఉండాది ఆళ్వార్ పాసరు ఉండాది. కూవుదల్ వరుదల్ చెయ్యాయే, ఈ శబ్దం కూడా తెలవకుండా నువ్వేమో తిరుదండంతా పెట్టుకుంటావే. సేవించేసారు ఆ పిల్లల్ని. వాస్తవం అంటే
ఆళ్వార్ తిరునగరి చుట్టూ ఉండే పిల్లలకు కూడా ఆళ్వార్ అనుగ్రహం వల్ల అన్ని తెలుసు. ఎందుకోసం చెప్తున్నా అంటే ఆ ప్రకారం కైంకర్యం చేయాల. ఆ కైంకర్యం అనేది ప్రధానం. అప్పుడు కైంకర్యం అనేది ఆ ప్రకారం స్వయంతు ఋషిరే దేశే క్రియతామితి వాన్మత అంటే క్రియతామితి మాంవత. ఓ నన్ను పిలిచి లక్ష్మణుడు అడుగుతున్నాడు, రామా నాకు కైంకర్యం చేయాలి, ఈ కైంకర్యం ఆ కైంకర్యం. అటైతే ఎట్టాది కైంకర్యం? స్వామి ఎంబిరది పెరుమాలు ఎట్లా చెప్తాడో దానికన్నా ఇంకా గొప్పతనంగా కైంకర్యాల. అదా విడిత్త దిశై కర్మం తిరిత్తి. అట్లంటే ఏ ఏ సందర్భంలో ఏ సన్నివేశంలో ఎట్లాంటి కైంకర్యం ఇస్తున్నాడో ఆ సన్నివేశానికి తగినట్టు ఈ కైంకర్యం చేయాలి. ఎందుకంటే మన కైంకర్యం చేసిన తర్వాత ఈ కైంకర్యం ఇచ్చాడు, ఈయనకి పోయి ఇచ్చేసానే అని చెప్పకూడదు. ఈయనకి ఇచ్చేనే, ఇంకా జాస్తి ఇచ్చి ఉండొచ్చునే, చాలా బాగా చేశాడే అట్లా అనుకోవాలా. సో ఈయనకి ఇచ్చాడా, పక్కనే ఒక నలుగురిని పంపించండి, అప్పుడుదా సరిగా వస్తున్నాం లాభంగా. దీనికి ఇచ్చానంటే అంతే, ఆ ప్రకారం ఉండదు కదా. అదే విడిత్తది చేయి కర్మం తిరిగి, అప్పుడైతే సరిగ్గా పని చేయాల. అట్లాంటి కైంకర్యం చేసేదైతే కైంకర్యం చేసేటోళ్ళు 3 విధంగా పెట్టుకుంటారు. అధమన్, మధ్యమన్, అదే ప్రకారం ఉత్తమన్ అంటారు. ఓంగి ఉలగలంద ఉత్తమన్ చెప్తాం కదా. అధమన్ అంటే చాలా తగ్గు రకమైడు, మధ్యమం అంటే సమంగా ఉండేటోడు, ఉత్తమం అంటే చాలా గొప్పడు. అప్పుడు అధమన్, మధ్యమన్, ఉత్తమన్ చెప్పి 3 చెప్తారు కదా. పెరుమాళ్ ఏ కైంకర్యాన్ని ఇచ్చాడో ఆ కైంకర్యాన్ని సరిగా చేయకుండా తక్కువగా చేస్తాడు కదా, వాడికి వచ్చి అధమన్ పేరు. చాలా మట్టంగా చేశాడు. ఏదో ఇచ్చాడు, ఈ ప్రకారం ఈ కైంకర్యం చేయి అని చెప్పిన తర్వాత దాన్ని సరిగా చేయాలి కదా, సరిగా చేయకుండా చాలా మట్టంగా చేసేసాడు. అట్టయితే బాగా చేయలా, దానికి ఏమర్థం? అధమన్ అర్థం. అయితే దాంట్లో ఏం తక్కువ లేకుండా చేస్తున్నాడు, ఏ తక్కువ లేదండి. ఆయన ఎట్లా చెప్పాడు అదే ప్రకారం చేశాడు, వాడిని మధ్యం అంటారు. అయితే ఆయన చెప్పిన దానికన్నా ఇంకా పైక దాని సంబంధం ఉండే కైంకర్యాలు ఏమేమి ఉండదో ఆయన చెప్పలేదు. చెప్పకుండా ఉండరా అట్లాంటి కైంకర్యం ఎవరెవరు చేస్తున్నారో వాళ్ళకు ఉత్తమమైన కింకరుడు అంటారు, ఉత్తమం అంటారు. ఉత్తమ అంటే ఉత్తమైన కింకరము ఏమిటే చెప్పేదికి పైన చేస్తున్నారు కదా. చెప్పేదికి పైన చేస్తున్నా అంటే వ్యతిరేకంగా చేయకూడదు, తెలుసుకోండి. స్వామి ఆయన చెప్పాడు దానికి పైన ఇంకా 2-3 కైంకర్యంతో చేస్తేనే, అయితే చెప్పిన కైంకర్యానికి దానికి సంబంధమే లేదంటే లాభంలా. ఆయనకి సంబంధం ఉండాలా, దాంతో పాటు కలిసి ఉండాలా, ఆ ప్రకారం ఉండాలా. అట్లాంటి ప్రకారం ఉండేద్దా ఈ ప్రకారం. ఇక్కడ ఎట్లా అంటే శ్రీరంగంలో ఎక్కడ ఏ సన్నిధి ఉన్నా గరుడ ఉంటుంది ప్రధానం. గరుడ విగకేశ్వరగా, వేదాత్మ విగకేశ్వరగా అంటారు. వేదస్వరూపందా గరుద్వంతుడు. అట్లాంటి వేదస్వరూపం గరుద్వంతుడు. అందువల్ల గరుడవాహనం ఉంటే పెరియ తిరువడి అంటారు. అట్లాంటి పెరియ తిరువుడి వాహనం అంటేనే అందరూ వచ్చేస్తారు, పెద్ద వైభవం ఉంటుంది. ఆయన ఎట్లా ఉంటాడంటే, నీకు శ్రీరంగంలో మీరు దివ్యదేశం పోయారంటే ఆ గరుడ వాహనం చేయించాలా. ఇట్లా కుడి పక్క తలక ఇట్లా పైకి ఉంటుంది, ఇట్లా పైన ఇట్లా పెరువాళ్ళు పైన ఉంటారు కదా, ఇట్లా చూసినట్టు ఉంటారు. ఏంటి చేతులు ఇట్లా పెట్టుకుంటారు, ఇట్లా పెట్టుకుంటారు. కొన్ని దివ్యదేశంలో ఇట్లా ఉంటుంది చేతులు, ఆయన తిరుక్కయ్యాడు ఇట్లా ఉంటుంది, నేరుగా మనల్ని చూసినట్టు ఉంటారు. కొన్ని తొండ మండలం అంటే ఈ ప్రకారం, ఈ చెయ్యి ఉండే మండలం అంతా ఈ ప్రకారం ఉంటుంది. అయితే శ్రీరంగంలో ఇట్లా ఉంటారు, ఈ కుడి పక్క తలకాయ ఇట్లా పైకి పెరుమాళ్ళు సేవించినట్టు చూసినట్టు, చేతులు ఇంకా ఇట్లా ఉన్నట్టు ఉంటుంది. ఏమంటే ఏమని అడుగుతున్నారు, ఏం అర్థం అంటే, నువ్వు ఇచ్చిన కైంకర్యం అయిపోయింది, చేసేసాను, ఇంకేం కైంకర్యం కాసుకొని ఉండాను అని చెప్పి ఆయన దగ్గర అడుక్కున్నట్టు ఈ చేతులు అని ఆయన భగభావమేమి, ఆయన తిరిమేని సంబంధంతో అట్లా చూస్తున్నారు కదా, అది ఆయన కైంకర్యానికి సిద్ధంగా కాసుకున్నాడు. ఆ ప్రకారం కైంకర్యం ఉండాల. ఆ ప్రకారం కైంకర్యం ఉండేదా ఉత్తమమైన కింకరుడు అంటారు. అప్పుడు కార్యే కర్మణి నిర్దిష్టయో వైష్ణవి సాధయే పూర్వకారి అవరోధనగా సకార్యం కర్తుమర్గసి. ఒక స్వామి దాసుడి దగ్గర కైంకర్యం చెప్తుంటే ఆ కైంకర్యం పైకి ఇంకా చాలా కైంకర్యం చెయ్యాల. ఈ ప్రకారం ఎవరైనా చేస్తున్నారా స్వామి? ఇప్పుడు మనం విడుత్త దిశ కర్మం తిరుత్తి ఆ శబ్దానికి అర్థం చూస్తున్నాము. ఏమిటంటే విడుత్త దిశ అంటే భగవంతుడు ఏ ప్రకారం ఏ చెయ్యిలో ఎట్లా కైంకర్యం చెప్పాడో అది చెయ్యాలి. ఇది ఎవరు? భగవల్లాభార్తి, ఆయనకే ఈ ప్రకారం ఇస్తాడు. చూడండి, ఐశ్వర్యార్థికి వేరే ప్రకారం ఇస్తాడు, కైవల్యార్థి వేరు ప్రకారం ఇస్తాడు, భగవల్లాభార్తి వేరు ప్రకారం ఇస్తాడు. ఇప్పుడు భగవల్లాభార్తి ప్రకారం ఇచ్చిందా ఇది,
ఇప్పుడు కైంకర్యం ఇస్తున్నాడు కదా, ఆ కైంకర్యం ఏంటి? ఇట్లా స్వరూపం తెలుసుకొని, దాసభూతుడని స్వరూపం తెలుసుకొని దానికి తగినట్టు పిరాటి సంబంధం ఉండే ఒక కైంకర్యం పూర్తిగా చేయాల. ఇప్పుడు ఆ ప్రకారం చేసినాడు. హనుమంతుడి కండి పంపించాడు. అశోకవనం పోయాడు. అశోకవనం పోయిన తర్వాత అక్కడ సీతని ఎత్తుకుతున్నాడు. ఎక్కడ ఎత్తుకినా అక్కడ చించువా చెట్టు, ఆ చెట్టు మీదే కూర్చొని ఎత్తుకుతున్నాడు. దాని కింద కూర్చోండది పిరాట్టి, దాని కింద కొంచెం నాకు తెలవలేదే ఏం చేసేది, భగవంతుడు రాముడు కైంకర్యం కోసం పంపించాడే, ఎట్టాటి కైంకర్యం, ఈ కైంకర్యం వదిలేసాను ఏమో అని చెప్పి ఏం చేసేది తెలవలేదని చెప్పి అట్లనే రామాయణం అక్కడ సేవించాడు. రామాయణం సేవిస్తా ఉన్నప్పుడు అప్పుడు సీత ప్రత్యక్షమైంది. నేను కూర్చున్న చెట్టు కిందనే తెలుస్తుందా అని చెప్పాడు. అప్పుడు ఈ ప్రకారం తెలిసిన తర్వాత ఆ సీతని అప్పుడే పోయి సేవిస్తే ఏమవుద్దో తెలవదు. ఆ రావణాసుడు మిగతా వాళ్ళతో వచ్చి అపవార్త చెప్పుకుంటే ఏదో మాట్లాడుతున్నాడు, అన్ని వింటున్నాడు. అప్పుడు పోయి నువ్వు ఎలాగో నా పిరాటి లాగా చేస్తున్న మధ్యలో పోయామంటే అన్ని కార్యాలు పోతాయి, అన్ని పోద్ది. అయితే ఈ ప్రకారం పోయాడుగా, పిరాట్ని ఎట్లా తీసుకోపోవాలా, అంత ఎట్లా మాట్లాడాలా, ఏం చెయ్యాలా, ఎట్లట చేయాలా, ఇదంతా సమయోచితం ప్రకారం ఆయన పోయి పిరాటిని చూసేసిరా అని చెప్పాడు. చూసేసి వచ్చేది మాత్రం కాదు, చూసేసిన తర్వాత అక్కడ ఏమేమి ఉండదు, పిరాటి ఏ పరిస్థితుల్లో ఉండదు, అక్కడ ఏమేమి విషయాలు జరుగుతుంది, వీళ్ళు మనం వచ్చేమంటే ఇక్కడ యుద్ధానికి తగినట్టు ఏమేమి చేసుకోవాలా, రావణాసుడి దగ్గర ఏమేమి సైన్యాలు ఉండదు, వాడికి బలాబలం ఏమి, బలం లేదు, అది అతి బలమేమి, ఇదంతా ఏమి, ఇదన్నీ తెలుసుకోరావాలి కదా. తెలుసుకోరావాలంటే అదన్నీ వచ్చి రాముడి దగ్గర చెప్పాలా. రాముడి విశ్వాకుకుల తిలకం ఎట్టాడు, పెద్ద చక్రవర్తికి ఇక్ష్వాకు కులం అంటేనే రాజులకు ఒక్కొక్కరు అపారమైన జ్ఞానం. అట్లాంటి జ్ఞానం ఉన్నప్పుడు వాళ్ళు ఎట్లాంటి రాజ్యం, హిమాచల నుంచి సేతు వరకు వాళ్ళ రాజ్యం, అట్లాంటి రాజ్యం ఉన్నప్పుడు వాళ్ళకి పూర్ణమైన జ్ఞానం ఉండి అన్ని తెలుసుకుంటారు కదా. అప్పుడు తెలుసుకున్నప్పుడు రాముడు ఈ ప్రకారం పంపించిన తర్వాత సీతను పోయి చూసావా? చూశాను. సీత ఎట్టుండది చూసిందని చెప్పాడు. చూశాను, ఎట్టుండదు నాకు తెలియదు. కొంతమందిలో పిల్లలకి ఈతల కాయలు బండి వస్తుంది, కాయలు వచ్చిందా చూడండి అంటారు. పిల్లల్ని పంపిస్తారు, అట పోతాడు, చూసేస్తాడు, వచ్చింది మా అంటాడు. కానీ ఏం కాయ చూడలేదరా, నువ్వు కాయలు వచ్చిందని చూసేవా? చూడని చెప్పి అదే కదా, వచ్చాను కాయలు బండి వచ్చింది అంటాడు. సరే ఏం కాయలు చూడు అన్నాడు. ఒక కాయ చూసే వంకాయ వచ్చిందా అంటాడు. మిగతా కాయలు లేదా, ఏం కాయని అడిగావు? నువ్వు ఒక కాయ చెప్పాను, ఇంకా అన్ని కాయలు చెప్పావను? చెప్పలేదు కదా. అన్ని కాయలు చెప్పింటే నేను సరిగా సమాధానం నువ్వు సరిగా మాట్లాడకుండా నా దగ్గర ఈ ప్రకారంగా మాట్లాడబాక. తల్లి దగ్గర చెప్పాడు. అవును, అన్ని కాయలు చూసుకోరా, అన్ని కాయలు ఒక్కొక్కటి కూడా ఇది కాయ, ఇది వంకాయ, మునక్కాయ ఏదవుతుందో అది ఒకటోటిగా చెప్తాను. చెప్పిన తర్వాత ఎంత రా రేటును చూసావా? మళ్ళీ ఇదే ప్రకారం చెప్తున్నా చూడు. నువ్వు మొదలనే చెప్పావా ఎంత రేటుని చెప్పి? అడగలేదు కదా, ఇప్పుడు అడుక్కొని వస్తాను. ఇదే లాభంలా. కాయలు చూసేసి వచ్చావంటే ప్రతి ఒక్కటి దానికి ఎంత రేటు, ఏమేమి కాయ ఉండాలి, ఎట్లా ఉండాలి, కాయలు బాగుండదు, ప్రతి ఒక్కటి చూసుకుంటా. అన్ని దాంట్లో పోతుంది కదా, అది విడుత దిశ కర్మం. ప్రతి ఒక్కటి దాంట్లో ఉంటుంది కదా. ఈ ప్రకారం హనుమంతుడు ఏం చేశాడు, ఈ కంచి అశోకవనంలో సీత చూశాడు కదా. చూసిన తర్వాత దాంతో బయలుదేరి రాలేదు. మళ్ళా ఆయన ఏదోదో ఎన్నెన్ని అయ్యో అక్షయ్ కుమార్ని చంపాడు. దాని తర్వాత అక్కడ ఈ చెట్లంతా వాడు చేశాడు, ఏదోదో చేసి ఎందుకోసం రావణాసుని చూడాల. చూసేది వాడి బలమేమి, వాడికి 4 ఉపదేశం చేసి పిరాటిని తీసుకొచ్చి వదిలేసే, నువ్వు చేసే ధర్మం కాదు, న్యాయం కాదు, రాముడు ఎవడని నీకు తెలవదు, ఈ ప్రకారం చేయబాక అని చెప్పి వాడికి పూర్తిగా ఉపదేశం చేయాలి కదా. ఆ ఉపదేశం చేసేది కోసం రావణాసుడి దగ్గర పోవాలంటే ఎట్లా పోయేది? ఈ ప్రకారం ఇదంతా చేస్తే కదా పోవాలా. ఇదంతా రాముడు చెప్పనే లేదు. సీత ఎక్కడున్నది చూసుకుంటా అంతే కదా చెప్పారు. ఇదంతా చేసేది అదిదా విడుతుంది కర్మం. ఈ ప్రకారం ప్రతి ఒక్క శ్రీ వైష్ణవాలకు ఉండాల. కైంకర్యం ప్రధానం. కైంకర్యం లేదంటేనే వైష్ణవుడే కాదు. స్వామి నన్నాచి లేనే కాలేదు, నాకు అయిపోయింది, నా దానికి ఏం కాలేదు, నాకు ఎట్లా కైంకర్యం? వాచా కైంకర్యం, స్తోత్రం చెప్పు, తిరుప్పావ చెప్పు, తిరుప్పల్లాంటి చెప్పు, ఏం రాలదా? హే రామ హే కృష్ణ, హరే రామ హరే రామ హరే కృష్ణ హరే కృష్ణ చాలు. ఇది చెప్పేనని చెప్పి రేపు అటైతే తిరుపతి అక్కర్లేదు, ఎవరైనా మూసిపెట్టే కాకండి. అది లేని వాళ్ళకి చెప్తున్నాను. ఎందుకోసం చెప్తానే, ఈ ప్రకారం హనుమంతుడు చేసాడు కదా, అదిదా విడితే చేసేయగలను. అది నేరుగా వాడి దగ్గర ఎవరు రావణాసుడి దగ్గర పోయి, ఏ రావణ నువ్వు చేసేది తప్పు,
ఈ ప్రకారం శాస్త్ర సమ్మతం లేకుండా చేస్తున్నావు. నువ్వు వచ్చి కైలాసంలో ఉండేటోడు నీ పెద్ద పూజించుకొని చేస్తున్నాడే, శాస్త్ర సమ్మతం లేకుండా చేస్తున్నావే, ఈ ప్రకారం ఉండకూడదే. నువ్వు నుంచి బ్రహ్మ వచ్చినా నేను కాపాడను కాదు, శివుడు వచ్చినా నేను కాపాడను. బ్రహ్మ స్వయంభు సతురాననోభ రుద్ర త్రినేత్ర త్రిపురాత్మకోభ ఇంద్ర మహేంద్ర సురనాభకోభ ద్రాప్తున్న సత్యయుగ్ని. ఇది రామవద్యం. రాముడు బాణం వేసాడంటే, రాముడు వచ్చేసాడంటే బ్రహ్మ ఉన్నా కానీ, శివుడు ఉన్నా కానీ, ఇంద్రుడు ఉన్నా కానీ, ఎవరు ఉన్నాను నీ వల్ల ఇది వచ్చి కానే కాదు. అందువల్ల నువ్వు తీసుకొచ్చి వదిలేసి అని చెప్పి ఎంత మాత్రం వాడికి ఉపదేశించేసి వాడికి మంచి మాటలు చెప్పి తిరుందల వాడు మారిపోలే, అది వేరే విషయం. అయితే ఇదన్నీ చేసాడు కదా, ఈ చేసిన ప్రకారం లేకుండా నేరుగా అక్కడి నుంచి వచ్చింది. హనుమంతుడు సీతను చూసావా? చూశాను. చూసిన తర్వాత ఆమె ఏం చెప్పింది? నువ్వు చూడని చెప్పేది చూశాను. సరే నేను ఉంగరం ఇచ్చేసాను. సరే దాని తర్వాత ఏం చెప్పింది? ఉంగరం ఏం చెప్పేవి ఇచ్చేసాను. ఏమి ఇట్లా మాట్లాడుతున్నావు? నువ్వు అదే కదా చెప్పావంటే అప్పుడు లాభంగా అదే బ్రా ఆమె ఏదో చూడమని ఇచ్చింది, అది తీసుకొచ్చి ఇచ్చాను అంతే, నాకు వేరేం తెలియదంటే అది లాభంగా. అదిదా విడుత్త దిశ కర్మం తిరిగి. ఇట్లాంటి విడుత్త దిశ ఆ ప్రకారం చేసేటోడుదా శ్రీ వైష్ణవుడు. విడుత్త దిశ కర్మం తిరిగి అన్న కర్మం తిరిగి. తిరిగి అంటే రెండు కార్యం చేయాలి. పెద్ద కార్యాలు పెరుమాళ్ చేశాడు. శేషత్వ జ్ఞానం ఉండేదాని వల్ల ఉడుత్తు కలందరిని పీతగవాడై ఉడుత్తు కలత్తదుండు. ఏమంటే శేషత్వ జ్ఞానం ఉండే, శేషత్వ దాసబోధుడని జ్ఞానం. ఇది ఎక్కడ తెలిసింది? తిరుమంత్రంలో ఈ ఓంకారం చెప్తుంది. అకార వాచ్యుడైన భగవంతుడికి మకార వాచ్యుడైన జీవాత్మ దాసబోధుని చెప్తుంది. అందువల్ల ఆ శేషత్వ జ్ఞానం వచ్చేస్తేనే ఏముంటుంది? ఆయన ఏది తీసుకుంటాడో అది మనం పెట్టుకోవాలి. ఆయన దగ్గరికి అన్ని తీసుకోవాలి. కానీ ప్రతి ఒక్కటి అదా దేహయాత్ర ఆత్మయాత్ర రెండువే భగవంతుడి దగ్గర. దేహయాత్ర అనేది మనం భోజనం చేసేదానికి, మనకు వస్త్రాలు కట్టుకునేదానికి, మన సందరగా పూసుకునేదానికి, మన మాల అలంకారం చేసుకునే ఇదంతా దేహయాత్ర. అది ఆయన సమర్పించుకొని దాని తర్వాత మనం సమర్పించుకోవాలి. అదే ఆత్మయాత్ర అనేది తిరుమంత్రమేమి, ద్వయమేమి, చర్మశ్లోకమేమి. అప్పుడు తిరుమంత్రం దాసబోధుడు. దాసబోధుడితో ఏం చేయాలా? నేను కైంకర్యం చేయాలా? అప్పుడు దాసబోధునికి ప్రూఫ్ అవ్వాలంటే కైంకరించగల అదిదా విడుత్త దిశ కర్మం తిరిగి అని చెప్పారు. సరే స్వామి, ఈ ప్రకారం ఇప్పుడు ఏమేం చేసాము? రెండు కార్యాలు చేసాము. ఒకటి దేహయాత్ర, ఇంకోటి ఆత్మయాత్ర. దేహయాత్రకి ఏం చేసాము? శేషత్వ జ్ఞానం ఉండేదాని వల్ల ఆయన వస్త్రాన్ని మనం తీసుకున్నాము, ఆయన భోంచేసింది మనం చేసుకున్నాము, ఆయన పుష్పాన్ని మనం తీసుకున్నాము. తొడుత్త తుడామల శూడి కలందన శూడి మెత్తండకులం సరి అని చెప్పేసి ఇదంతా బాగా చేసాము. ఇప్పుడు అన్నీ అయిపోయినాయి కదా. అయిపోయిన తర్వాత ఇంకోటి రెండు ముఖ్యమైన కార్యాలు ఉండదు. ఏమంటే ఇంక మీద దీనికి ఇదంతా చేసాము స్వామి. చేసిన తర్వాత మీరు ఏం చేయబోతారు? భగవంతుడు చేసేసి కదా చేయిపోతారు. ఏం చెబుతారంటే అప్పుడు దీనికి సంభావన ఇవ్వాలి కదా. ఇంత రోజులు కైంకర్యం చెప్పేసారు. దీనికి సంభావన ఇవ్వాలంటే ఏం సంభావన అంటే అదిదా మంగళాశాసనం. ఏంటంటే ఇది ముఖ్యమైనది. మూడోది రెండు అయిపోయింది, మూడోది ఇది మంగళాశాసనం. ఆ మంగళాశాసనం చాలా ముఖ్యం. రెండు ఏంది? ఆత్మయాత్ర, దేహయాత్ర రెండు అయిపోయింది. ఇప్పుడు మూడోది మంగళాశాసనం కదా. ఆ మంగళాశాసనం చేసేద్దా మనకి పెద్ద భాగ్యం. ఆ మంగళాశాసనం అంటే చెయ్యాలా? వాళ్ళ పాసురంకి వస్తాం. ఉడుత్తు కలందనిన్ పీతగవాడై ఉడుత్తు కలత్తదుండు తొడు. ఇది ఊరికేంది? తొడుత్త తుడామైన శూడి కలందన శూడి మెత్తండరులం. ఇదంతా దేహయాత్ర, ఆత్మయాత్ర. విడుత్త దిశ కర్మం తిరిత్తి. ఇది భగవంతుడు నియమనం చేసి మన కైంకర్యం చేయాలా. ఆయన ఆనందం కోసరం, ఆయన ముఖోల్లాసం కోసరం, ఆయన ప్రీతి కోసరం, ఆయన కోసరం, మన కోసం కాదు. అది చేసే దానివల్ల మనకుండే దాసబోధుడనే యొక్క స్వభావం పూర్తి అవుతుంది. దానికోసం విడుత్త దిశ కర్మం తిరిగి. దాని తర్వాత ఇప్పుడు కైంకర్యం చేయాలంటే ఎట్లా? తిరువోణ తిరువిడవిల్ పడుత్త పైనావనే పల్లిగొండానికి పల్లాండు కూరుదుమే. తిరువోణ తిరువిడి. ఇప్పుడు మూడో కార్యం ఏంటంటే పల్లాండు. ఇదా ప్రధానం. ఇన్ని చేసింది పెద్ద విషయం కాదు. ఇప్పుడు పల్లాండు సేవించాలి. ఇప్పుడు దేనికి స్వామి పల్లాండు? మేందా పూర్తిగా చేసేసామే. దేనికి పల్లాండు? అన్ని కైంకర్యం చేసామే. ఆయన చెప్పిన కైంకర్యం చేసాము. ఆయన వస్త్రాలు మేము తీసుకున్నాము, ఆయన భోంచేసింది మేము తీసుకున్నాము, ఆయన పుష్పం సాతింది మేము తీసుకున్నాము, ఆయన ఏం కైంకర్యం చెప్పాడో ఆ కైంకర్యం చేసాము. ఇప్పుడు మళ్ళీ తిరుపల్లాండు ఎందుకు? అన్ని చేసేమే. తిరుపల్లాండు ఎట్టుకుంటే మనం ఏమనుకుంటాము? ఇదంతా చేసేమంటారు కదా. ఇదంతా చేసేమంటే
ఆయన చెప్పి చేసామంటే ఆయన ఇచ్చాడు ఆయన వైభవం కోసం ఆయన ఇచ్చాడు. నువ్వు సరిగా చేస్తే నీకు ఈ ప్రకారం చెయ్యాలంటే ఏమేం కావాలా బాగా తెలుసుకోండి. నీకు మొదలున్న జ్ఞానశక్తి కావాలా. జ్ఞానశక్తి ఉంటేనే ఇది ఎన్ని ఇచ్చింది ఎవరు? ఆయన ఇవ్వబోతే నీ వల్ల ఏదైనా చేయను వద్దా? ఏది ఉడుత్తు కలైంది నేను పీదగా వాడి ఉడుత్తు కల ఉడుత్తు. ఆ ఉడుత్తు అనేది నీకు దాసభూతుడని ఒక జ్ఞానం ఇచ్చింది ఎవరు? భగవంతుడే. దాని తర్వాత ఆయన ప్రసాదం భోంచేయాలని జ్ఞానం ఇచ్చింది ఏదు? భగవంతుడే. దాని తర్వాత ఆ పుష్పాన్ని మనం సమర్పించుకోవాలని జ్ఞానం ఇచ్చింది ఎవరు? ఆయన్నే. దాని తర్వాత ఆయన విడుత్తతి చేయి కర్మం తిరిత్తి అని ఆయన చెప్పిన కైంకర్యం చేసేది ఒక జ్ఞానమేమి, శక్తి ఏమి, అది ఏ ప్రకారం చెయ్యాలని ఒక స్వభావం ఇచ్చింది ఎవరు? అన్ని ఆయనే ఇచ్చిన తర్వాత నేను చేశాను ఎట్లా? అర్జునుడు చెప్పినట్లుంది. నేను చంపేశాను, నేను చెప్పి నీ ఎక్కడ నువ్వు చెప్పావు? సచ్చిన బాబుని చంపినట్టు చెప్పిండు అర్జున. అంతా అయిపోయింది, మొసల్లోనే అయిపోయింది. ఇదోడు సంజయుడు చెప్తున్నాడు, ధర్మక్షేత్రే గురుక్షేత్రే సమవేద యూత్సవ మామహ పాండవాత్సవ్య కమకుర్వత సంచయక. అప్పుడు చెప్తారు, అప్పుడు ఊరు దగ్గర చెప్తున్నాడు ధృతరాష్ట్రుడు, ధృతరాష్ట్ర అప్పుడే పోయింది, ఇంకా యుద్ధమే స్టార్ట్ కాలేదు. ఇప్పుడు ఎట్లా నువ్వేం అడుగుతున్నావు? నా పిల్లలు ఏం చేస్తున్నారు, వాళ్ళు ఏం చేస్తున్నారు అడుగుతున్నారు. మీ పిల్లలు ఎట్లా ఉండాలంటే ఇప్పుడే పోయింది, నీ పిల్లలు 100 మందులు ఇప్పుడే పోయారు అంటారు. ఎందుకోసం అంటే ఆ ప్రకారం పోయారు. అదే ప్రకారం ఇక్కడ ఏముంటుంది? ఈ కైంకర్యం అంతా ఎందుకంటే నా దగ్గర ఎట్లాంటి స్వభావం ఉంది, విషయాంతరంలో ఉనింది. అదంతా ఎన్ని తీమనం గడతా మరివిత్తునం మనమే తందా అన్న ఆళ్వాడు చెప్తారు. నా దగ్గర ఉండే ఎన్ని చెడ్డ అలవాట్లు ఉండింది, ఎన్ని విషయాంతరాలు ఉంది, అదంతా నువ్వుదా తొలగిస్తేవి. అది కాకుండా నిన్ను సేవించాలనే భావం ఎవరిచ్చింది? నువ్వే ఇచ్చేవి. కానీ నువ్వు ఇచ్చిన తర్వాత నేను చేసేది ఏముండేది, అట్లాంటి నువ్వు ఇచ్చిన దాని వల్ల ఇప్పుడు నేను నీకు పల్లాను సేవించాల. నువ్వు ఇచ్చిన దాని వల్ల నేను భోంచేశాను, ఉడుత్తెక్కలేని పీదగా వాడి. నువ్వు ఇచ్చిన దాని వల్ల నేను వస్త్రాలను సమర్పించుకున్నాను, కలత్త దుండు ఉడుత్తెక్కలేని పీదగా వాడి. నువ్వు ఇచ్చిన దానివల్ల నేను పుష్పం సమర్పించుకున్నాను. నువ్వు శక్తి జ్ఞానం ఇచ్చిన దాని వల్ల నువ్వు ఏ కైంకర్యం చేసి చెప్పేవో ఆ కైంకర్యం చెప్పి ఇదన్నీ నువ్వు ఇచ్చిన దాని వల్ల ఆ ఉపకారం నుంచి మర్చిపోనవద్దా? ఆ ఉపకారంకి ఏం చేయాలా? ఎంత కైంకర్యం చేసినా కూడా మంగళాశాసనం చెయ్యాలి కదా. అందువల్ల ఇప్పుడు నేను మంగళాశాసనం చేస్తాను. అంటే ఒక్క రవంతు కూడా దానికి తక్కువ ఉండకూడదు, తక్కువ లేకుండా ఉండే ఎందుకంటే ఈయన ఇన్ని చేసేసి కూడా పెరియాడు వారికి తృప్తి వచ్చిందంటే మనం ఏం చేస్తామంటే, ఈరోజు క్వశ్చన్ చెప్తాను. రోజు పెరుమాళ్ళకి అంత అన్నం పెట్టేసి ఏదో ఒక పప్పు గిడి పెట్టేసి అయిపోయింది. ఒకరోజు పప్పు అన్నం ఏదో 4-5 ఐటాలు ఈరోజు ఎంత చేసి పెట్టని చూస్తా పెరుమాళ్ళకి అంటే అంత ఏమంటే ఏదో పెద్ద పని చేసి ఆయనకి ఏమీ లేనట్టు ఈరోజు భోజనం చేసినట్టు అనుకుంటాం కదా. ఆ ప్రకారం రాకూడదు. ఎంత చేసినా ఆయన వైభవానికి మనం చేసింది ఏదే లేదు, ఒక్కటి కూడా లేదు, ఏది లేదు. అట్లా ఉన్నప్పుడు ఈయనకేమంటే ఈ ప్రకారం చేశానని పెరియాళ్ళ వారికి తృప్తి వస్తుందంటే తృప్తి లేదు. లేదే స్వామి, ఆయన వస్త్రాలను నేను సమర్పించుకున్నాను, ఆయన ప్రసాదం నేను భోంచేశాను, ఆయన గుండె పుష్పాన్ని సమర్పించుకున్నాను, ఆయన చెప్పిన కైంకర్యం నేను చక్కగా చేశాను అని తృప్తి వచ్చిందా? లేదు. ఎందుకు స్వామి అంటే ఇంకా పల్లాండే చేయించలేదు, ఇంకా పల్లాండే లేదే. ఆయనకి ఎంత చేసినా కూడా మంగళాశాసనం చేస్తే తృప్తి వస్తుందా అంటే అప్పుడు కూడా ఏం వస్తుందంటే మంగళాశాసనం చేశాను తృప్తిగా చెప్పడు. చేశాను ఏం లేకుండా ఉన్నదానికి ఏదో కొంచెం బెల్లం పెట్టండి అంటారు. కొన్ని ఏం లేదా, సరే బెల్లం పెట్టండి అని చెప్తారు కదా, ఆ ప్రకారం ఉంటుంది. అంతేగాని అది కూడా లేదంటే ఆయనకి తృప్తి ఉండదు. ఇప్పుడు ఏం చేయాలా? మంగళాశాసనం చేయాలా. ఎవరికి చెయ్యాలి, ఎట్టాటోటి చేయాలా? ఒక్కొక్క భాషలో ఒక్కొక్క వైభవం చెప్పుకుంటా వస్తారు. ఇప్పుడు విడుత్త దిశై కర్మం తిరుత్తి తిరువోణ తిరువిడవిల్ ఎవరికి మంగళాశాసనం? పడుத்த పైన్నాగనే పள்ளிకొண்டானுக்கு பல்லா அண்டு கூறுதுமை తిరువోణ తిరువిడవిల్ పడుத்த పైన్నాగని పள்ளிకొண்டானுக்கு. అది ఏమో తిరువోణం అంటే శ్రవణ నక్షత్రం. శ్రవణ నక్షత్రంలో ద్రావిడ భాషలో తిరువోణం అంటారు. శ్రవణం అనేది తెలుగులో చెప్తారు, శ్రవణం అనేది సంస్కృతంలో శ్రవణం చెప్తారు. అయితే ఈ సంస్కృత భాష అదే తెలుగు భాష కొంచెం దగ్గర ఉంటుంది. అందుకే చెప్పాను, మొదల వ్యాఖ్యానం వచ్చినప్పుడు తెలుగు భాషనే వచ్చిందంట. ఆ ప్రకారం ఇప్పుడు శ్రవణం అనే ఆశ్లేష అంటారు. ఆశ్లేష అనేది తెలుగులో ఉంటుంది,
అడవుల్లో ఏం చేసిన ఆయిల్యం అంటారు. ఆయిల్యం అనే ఒక నక్షత్రాన్ని ఆశ్లేష అంటాం. అదే ఆశ్లేషద తెలుగులో చెప్తారు, సంస్కృతంలో అదే ఆశ్లేష. ఎందుకంటే ఇప్పుడు తిరువోణం అనే ఒక శబ్దం అనేది ద్రావిడ భాష. ఆ ద్రావిడ భాష తిరువోణం అనేది ఏంది, తిరువోణ తిరునాల్ అని అంటారు కేరళలో, తిరువోణ తిరునాల్ అంటారు. ఎందుకంటే అక్కడ ద్రావిడ భాష కొంచెం కలిసి ఉంటుంది. అట్లా ఉన్నప్పుడు ఇప్పుడు తిరువోణం అంటే భగవంతుడు ఆశ్చర్యమైన పుట్టినరోజు తిరువోణం. స్వామి నాకేం తెలవలేదండి, తిరువోణంలో పుట్టినట్టుగా ఎక్కడ పెరుమాళ్ తెలవలేదా? నరసింహుడు స్వాతిలో పుట్టాడు, కృష్ణుడు రోగిణి పుట్టాడు, రాముడు పునర్వసు పుట్టాడు. ఎక్కడ తిరువోణంలో పుట్టి అంటే తిరువోణం అంటే భగవంతుడి నక్షత్రం పెట్టుకోవడం పెద్దవాళ్ళు పెట్టారు. అందువల్ల తిరువోణంలో పుట్టాడు అని చెప్పారు. అప్పుడు తిరువోణంలో పుట్టాడు కదా, ఆయనకి ఏదైనా ఆప్తి వచ్చేస్తున్నావు. స్వామి పుట్టినోడికి ఏం ఆప్తి వస్తుంది ఎట్లా అనుకుంటాను? నాకు తెలుసు నా భగవంతుడి గురించి, ఆప్తి వచ్చేస్తున్నావు అని చెప్పి ఏం చెయ్యాలా? అట్లాంటి తిరువోణంలో పుట్టిన ఆ పెరుమాళకి ఎట్లాంటి పెరుమాళ్ పడుத்த పైనాగని పల్లిగొండానికి పళ్ళాండు కురుమి. ఇప్పుడు పళ్ళాండు చెప్పాల, ఎట్టు చెప్పాలంటే పళ్ళాండు చెప్పిన తర్వాతనే తృప్తి వస్తుందంటే, ఒకసారి చెప్పే నుంచి అనుకుంటాడు కానీ ఇంకా తృప్తి రాలేదు. ఏమిటే ఎవరికి పళ్ళాండు చేయాలా? పెరుమాళ్ ఆదిశేష పర్యంకం మీద పండుకుంటాడు, పండుకున్నాడుగా. అప్పుడు అట్లాంటి ఆ పెరుమాళను సేవించిన తర్వాత ఎట్లా ఉండాలి తెలుసా? సరే స్వామి ఎట్లా ఉండాలి తర్వాత చెప్పచ్చు. ఆదిశేషుడి మీద పండుకున్నాడు, ఆయనకి పల్లాంటి సేవించాలా? ఎందుకు స్వామి ఇన్ని కైంకర్యం నువ్వు చేసేసావు, ఇంకే మళ్ళీ ఏం పండుగ పల్లాంటి సేవించాలంటే? మొదలు ఆయన ఎట్లా ఉండాలని చెప్తాను, చెప్పిన తర్వాత పల్లాంటి సేవించాలా వద్దని నువ్వే చెప్తావు. చూడంటా పెరిగాడు ఎట్లా ఉండాలంటే తెల్లగా ఉంటుంది ఆదిశేషుడు, తెలుపు. ఆదిశేషుడు ఉంటేనే తెలుపుగా ఉంటుంది, తెల్లగా ఉంటుంది. స్వామి ఎబ్బిరమన్నారు తెలుపు, మనవాళ్ళమామనే తెలుపు. ఆదిశేష అంశం కదా, అందులో తెల్లగా ఉంటారు. అది ఈయనెట్లా ఉంటాడు పెరుమాళ్ళు? కరుమణియై కోమలత్తె కండుగొండి కண்మణియై ఎన్గడుగులు కనుక్కున్నాలంటే నల్లగా ఉంటుంది. నలుపు నలుపు అట్లాంటి నలుపు అంటే నీలమేఘ శ్యామలు అంటారు కదా, మేఘవన్న అంటారు కదా, ముఖిల్ వదన్ అంటారు కదా, అట్లాంటి నలుపు. ఆ నలుపు ఉన్నప్పుడు తెలుపు అడుగున ఉండాది, నలుపు పైకి ఉండాది. ఇది రెండు చేరింది కదా, రెండు చేరితేనే ఎంత అందం తెలుసా? ఆ పరభాగం ఎంత అందం తెలుసా? ఇది ఎక్కడ చూసినా అని తెలుసా? మనకు ఇక్కడ చూసినా అని తెలుసా? అప్పాంచన్యమం పళ్ళాండి ఎప్పుడు మనం 3 చూసినాం, 3 కలర్స్ చూసినాం. ఒకటి నలుపు, దాని తర్వాత ఎరుపు, దాని తర్వాత తెలుపు అని చెప్పిన. ఏమంటే నలుపు అనేది భగవంతుడి ఈ పక్క చేతులు వచ్చి నలుపుగా ఉంటుంది, ఈ పక్క వచ్చి ఎరుపుగా ఉంటుంది. దాంట్లో ఈ సంగత్తాడు వారు ఉంటారు, ఆయన తెల్లగా ఉంటారు. అప్పుడు ఇది తెలుపు, ఇది ఎరుపు, ఇది నలుపు. ఈ 3 పరభాగం ఉంటుంది కదా. దీన్ని చూసేటప్పుడే నా దృష్టియే పడిపోద్దో ఏమో అని ఒక భయపడుకొని అట్లా కన్ను మూసుకొని అప్పాంచన్యం పల్లాంటిని దగ్గర ఒక నెల పైన అయిపోయింది. చెప్పుండాను గుర్తు, మీరు గుర్తుంచుకోవాలి. ఆ ప్రకారం ఇప్పుడు ఏమంటే తెలుపు అడుగున తెలుపు, ఆయుషేడు తెలుపు అయిందా? తెలుపు మీద ఏం పడుకున్నారు? ఈ నలుపైన ఈ పెరుమాళ్ళు పండుకున్నదే ఆ తిరిమేనికి చూస్తేనే ఎంత అందం. వెంటనే ఇది పరభాగం అంటారు. పరభాగం అంటే ఒక్కొక్క కలర్స్ ఒక్కొక్కటి చేరిందంటేనే దానికి ఒక అందం సపరేట్గా వస్తూనే ఉంటుంది. మైయార్ కరంగన్ని కమలమలర్ మేల్ చెయ్యాల్ తిరుమార్బినెల్ చేర్ తిరుమాలైన ఆళ్వార్ భాషనం. ఏమంటే పిరాటి నలుపుగా ఉండదు కళ్ళు, ఎందుకంటే పెరుమాళ్ళని చూసి నలుపు అంటారు. సరే పెరుమాళ్ కళ్ళు ఎందుకు ఎరుపు ఉండదు? పిరాటిని చూసి పిరాటి ఎరుపు కదా, అది అట్లా ఈయనకి వచ్చేసింది ఎరుపుగా ఉండదు. ఎందుకు చెప్తా అంటే ఆ ప్రకారం పరభాగం ఉంటుంది కదా, ఆ పరభాగం చూసిన తర్వాత దానికి ఏం వచ్చొద్దో ఏం దృష్టి దోషం వచ్చొద్దోను నా కడుపు నేను పట్టుకుంటాను. పెరియాడు నా కడుపు పట్టుకోవాలి కదా. పట్టుకున్న తర్వాత ఏమంది, ఆ తిరువనంతాళ్వాన్ పైన పండుకున్నాడు కదా, అట్లా పైన పండుకోవడానికి చూసేదానికి ఆయనకి ఏదన్నా దృష్టి దోషం వచ్చేసిందో. ఎందుకంటే ఒక పక్క తిరువాభరణం స్వర్ణం, ఇంకొక పక్క ఈయన నలుపు, ఇంకొక పక్క అది తెలుపు. ఇదన్నీ ఈ ప్రభావం గురించి ఎట్లా అంటే ఇವರು ఒక రత్నంలో ఒక బంగారు మీద రత్నం నీలరత్నం, పసుపు, ఎరుపు ఇదంతా కలుపుతా ఉంటే చూడటానికి అది చూస్తూనే ఉంటాం. ఏనుగుల్ని ఎట్లా చూస్తూ ఉంటామో అదే ప్రకారం ఇటు చూస్తాం, అట్లా చూస్తాం, ఇటు చూస్తే ఒక రకంగా తెలుస్తుంది, ఇటు చూస్తే ఒక రకంగా తెలుస్తుంది, ఇటు చూస్తే ఒక రకంగా. ఇదంతా ఆడవాళ్ళు ఏం చేస్తారంటే చీరలు ఎత్తిస్తారండి షాపుకి పోతే. అటు చూస్తారు, ఇటు చూస్తారు, ఆ పక్కం కూడా చూస్తారు, ఈ పక్కం చూస్తారు.
ఎవరు తప్పుగా తీసుకోబడి ఎగ్జాంపుల్ కోసం చెప్పాను, మీ మీద ఏం చెప్పలేదు. ఎందుకోసం చెప్తానంటే ఆ ప్రకారం చూస్తారు కదా, ఆ ప్రకారం వీళ్ళు వర్ణభాగం చూసి చూసి ఆళ్వారికి ఒకలాగా అయిపోయింది. నా దృష్టియే పడిపోద్దేమో, నా దృష్టియే పడిపోద్దేమో అని చెప్పి తిరువోణంలో వేరే పుట్టేసాడు కదా, దృష్టి పడిపోయి ఈ దృష్టికి ఏం రాకుండా ఉండాలనే, అప్పుడు ఈ అందానికి ఏం రాకుండా ఉండాలని చెప్పి పడుத்த పైనాగனை పள்ளிకొண்டானுக்கு பல்லாண்டு கூறுதுనే పెరుమాళ్. ఈ పడుத்த పైనాగனை, పడుத்த పైనాగన్ అంటే ఆదిశేషుడు నిత్యశూరి. అట్లా పెరుమాళ్ ఆయన మీద అట్లా పండుకునే ఆయనకు ఒక ఇట్లా అయిపోయి ఇట్లా వచ్చేస్తుందంట, ఇట్లా పటాలు ఎత్తారు, ఇట్లా బాగా వచ్చేస్తుంది ఆదిశేషుడికి. ఇట్లా వచ్చేసి ఇదా ఆదిశేషుడు ఉంటేనే పంచశయనం. కుత్తు విలక్కరియ కొట్టుకాల్ కట్టెల మేల్ మెత్తండ్ర పంచశయనం. ఎట్లయినా మన పండుకునే తావు ఎట్లా ఉండాలని చెప్పంటుంది శాస్త్రం. పంచశయనం అయితే అట్లా పండుకోకూడదు మనం. అయినా కూడా శాస్త్రం ఎట్లా చెప్తుందంటే పంచశయనం. పంచశయనం అంటే 5 వైభవం ఉండాలంట ఆ పండుకునే వస్తువుకి. 5 వైభవం ఉంటే ఆ పండుకునే వస్తువు తెల్లగా ఉండాలంట. బాగా తెలుసుకోండి, ఇది కుట్టు విలక్కల పాసనం వచ్చేసి ఇంకా బాగా డీటెయిల్గా చెప్తాను. పండుకునే పైకి వస్త్రం వేస్తాం కదా, ఆ వస్త్రం తెలుపుగా ఉండాలంట. అది కాకుండా ఆ వస్త్రం మీద పండుకోవాలంటే చల్లగా ఉండాలంట, చల్లగా ఉండాల. ఆనక ఆ వస్త్రం ఒక మాదిరి గమని మంచి మంచి వాసన రావాలంట. ఇది 3వది. 4వది ఆశ్చర్యమైన ఆ విధిని విశాలంగా ఉండాలంట. ఏదో అంత వద్దాలో పండుకుంటాం కదా, ఆ తండ్రి పండుకుంటూ దాని తర్వాత మనం పండుకుంటే అట్నే పెద్ద కుషన్ వేసి మెత్తి ఉంటుంది కదా, ఆ ప్రకారం ఉండాలి. దీనికి పంచశయనం అన్న పేరు. ఈ ఇట్లా ఉంటేదా ఆ పడకకి అందమంట, ఆ పడక్కి అందమంట. అటైతే దాన్ని తాకితేనే మెత్తిని ఉండాలంట, ఆ ప్రకారం ఉండాలి. అటైతే విశాలంగా ఉండాలా, చల్లగా ఉండాలా, తెలుపుగా ఉండాలా, గమగమగన వాసన ఉండాలా. ఇదన్నీ ఉంటేదా ఇది దానికి తిరువనందానం ఇదన్నీ పూర్తిగా స్వాభావికంగానే ఉండదు, న్యాచురల్గానే ఉంటుంది. ఆయనకి స్వభావంగానే ఇదంతా ఉండదు కదా. అందువల్ల ఆయన పండుకొని నిద్రపోతాడు కదా, అట్లాంటి పండుకొని దాని మీద పండుకున్న ఉండేటోడికి నాకు పల్లాంటి సేవించాలా, మంగళాశాసనం సేవించాలంట. స్వామి ఇది ఏం స్వామి, ఆయనకి ఏమైంది అట్లనే పండుకున్నాడు, అది పాము మీద పడుకుంటే అట్లనే ఉంటుంది. లేదు లేదు మేము అనుకున్నట్టు కాదు, ఆ ప్రకారం కాదు. ఆయన ఆయుష్యుని పండుకోనకూడదా, ఎందుకోసం అక్కడ సేవించాలంటే మీరు జాగ్రత్తగా ఉండాలి. ఆదిశేషుగా పండుకున్న తర్వాత నాకు ఒక భయం వస్తుంది. ఏమంటే ఆయన ఇట్లా అట్లా ఏదైనా కష్టం వచ్చేసిందే, వీధిలో చాలా మంది ఉంటారు, వీధిలో చాలా మంది ఉండేప్పుడు ఆ వీధిలో ఉండే కొంత మనం పూర్తిగా ఈ ఆదిశేషుడు పండుకోండాడు పండుకోండా జాగ్రత్త మనం చెప్పటం లేదుగా. అప్పుడు ఎందుకోసం నువ్వు మాత్రం జాగ్రత్తగా చెప్తా అంటే లేదు ఆదిశేషుడు మన బండి మీద పణామండలం ఇట్లా వస్తుంది కదా, వచ్చిన తర్వాత దాన్ని చూస్తేనే మనకు ఒక రాగం వస్తుంది, ప్రీతి వస్తుంది. ప్రీతి ఉంటేనే మన దృష్టి పడిపోద్దు అని ఒక భయం. ఇది పెరియాడవారు మనకి పడదు, మనకి ఆ భావం వస్తేనే, భావం రాపోయేది దృష్టి పడిపోద్దు అని భయం అని చెప్పినాడు. ఇప్పుడు ఏమంటే ఒక పండుకునే వస్తువు ఎట్లా ఉండాలంటే బాగా తెలుసుకోండి. 6 నెలలు వీడికి నిద్ర రాలేదంటే ఆ పడక మీద పండుకున్నంటే పండుకున్న వెంటనే నిద్ర రావాలి. అది ఉండాలంటే ఆ పడక ఎట్లా ఉండాలంటే 6 నెలలు నిద్రపోలేదండి. ఎందుకండి పడక సరిలేదండి, నిద్రపోలేదు. ఇదో చూడండి పడక వేసిన అని చెప్తే పండుకున్నా అంటే వెంటనే నిద్రపోవాలి. అట్లాంటి అట్లా ఉండాలంటే పడక. ఏమిటే మనం అనుకుంటాం పడక అంటే ఏమిటే బాగా దిండు పెట్టుకోవాలా, మెత్త పైకి పైన అట్ట పెట్టుకోవాలా, ఆ ప్రకారం ఉండాలా. మనకి తలకి కింద పూర్తిగా దిండులు అంటే ఎట్లా ఉండాలి, ఆ ప్రకారం ఉండాలా. అది అంటే అట్లా కాదు. శాస్త్రం ఏం చెప్తుంది చూసినా, పడక అట్లా ఉండాలి. ఎవరికో రాజులకి వీలు కదా. అయితే సామాన్యంగా ఒక ప్రపన్నుడికి ఎట్లా ఉండాలంటే కింద నాళ్ళ పండుకోవాలంట. నాళ్ళంటేనే ఏదో వస్త్రం వేస్తే తెల్ల వస్త్రం వేసుకుందా పండుకోవాలా, ఆ ప్రకారం వెళ్ళి వస్త్రం వేసుకొని తల కింద ఏం పెట్టుకోకుండా పండుకుంటుంటే ఏ వ్యాధి రాదంట. ఇది ఆయుర్వేద శాస్త్రమే చెప్తుంది. ఆ కాలంలో ఋషులంతా ఇట్లా ఉన్నారు, ఆళ్వాళ్ళంతా ఇట్లా ఉన్నారు, పూర్వాచారాలు కొన్ని మంది కూడా ఇదే ప్రకారం ఏ వ్యాధి రాదు, ఏది రాదు, ఏ రోగాలు రాకుండా ఉంటుందంటే. ఏమిటే కొంచెం రోజులు మనకు కష్టంగా ఉంటుంది, ఇట్లా పండుకుండేది అట్లా పండుకుండేది, ఈ ప్రకారం ఉంటుంది ఆ ప్రకారం ఉంటుంది. అయితే ఆ ప్రకారం ఉంటే ఈ ఈపు నొప్పి వస్తుంది, ఇక్కడ గొంతు నొప్పి వస్తుంది, ఈ ప్రకారం ఇక్కడ వస్తుంది. ఏదో ఎమికల్ కదా లెక్క చెప్తారు, 1 2 3 13 14 ఎమికలు ఉంటాయంట. ఈ కింద ఏదో అదేం గెలవదు లెక్క చెప్తారు కదా, ఆ లెక్కలో 3వది 4వది అది ఇట్లా పోయింది, డిస్లొకేషన్ అయిందంటారు. అదంతా ఏమైనా ఏది, ఎందుకంటే కింద ఫ్లాట్ గా పండుకున్నామంటే మనం మెత్త మీద పండుకుంటాదా ఇన్ని ప్రాబ్లం వస్తుంది. ఎందుకంటే మనకి భగవంతుని సృష్టించిందే ఆ కింద పైగా పండుకొని
అట్లనే ఉన్నాం మనకి అది కూడా ఎట్లా పడుకోవాలంటే మనం కుడి పక్క పడుకోకూడదు, ఎడం పక్క పండుకోవాలా. మనం కుడి పక్క పడుకుంటామా లేదా ఇట్లా 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 అంటే మా ఎవరో చూసి భయపడిపోతారు. స్వామి ఎట్లా వండుకుంటాడు, అంతిమ కాలం వచ్చింది ఏమో నాకు భయంగా ఉండదు అంటారు. అట్లంతా వండుకోకూడదు. ఎడం పక్క ఇట్లా పట్టుకోవాలి. ఇట్లా పండుగ పెనుమాలు వచ్చి కుడి పక్క పడుకుంటాడు. ఎడం పక్క పండుకుంటే జీర్ణం అవద్ది పూర్తిగా. అది భోంచేసి పండుకునేది 2 గంటల ముందే భోంచేయాలి. దాని తర్వాత ఎడం పక్క పడుకోవాలని చెప్తారు. ఎందుకు చెప్తాంటే ఆ ప్రకారం ఉండవే మనకి ఈపు నొప్పి, ఈ ప్రకారం గొంతు నొప్పి ఇదంతా రాదని. అయితే ఈయన ఆదిశేషుల బండు మీద పండుకుంటాడే. పండుకున్నప్పుడు ఈయనకి ఏం స్వామి ఏం ఉద్దేశం? ఆదిశేషుడు ఈ ప్రకారం చెప్తున్నా అంటే ఈయన స్వతకా స్వర్రజ్ఞుడు కదా, స్వతకా స్వర్రజ్ఞుడు కదా, ఎప్పుడు ఆయన ఉంటాడు కదా. ఆ ప్రకారం ఉన్నప్పుడు ఈయన మీద పండుకోని తర్వాత ఈయనకి వికసింగిపోతుండమే. అట్లా ఈ పణామండలంటే వచ్చేసి ఆయన మీద అట్నే ఆనందంగా ఉంటుంది. అంటే నిత్యశూరులకి ఇలాంటి భావంతో లేదని కదా వినబడిందాను. మనకుంటది ఏదో ఒకటి దొరికిందంటే ఓహోను ఆనందంగా ఉంటాము, ఏదో దొరకలేదు దుఃఖం పోతాము. అయితే నిత్యశూరులకి ఏమి లేదు. సదా పశ్యంతి సూరయగా, ఎప్పుడు భగవంతుడు స్మరణగా ఉంటారు. అట్లోనే నిత్యశూరులు ఒకరిదిన ఆదిశేషుడు. ఆయనకేం స్వామి ఈయన తాకిన వెంటనే మన ఇదంతా కర్మాధీనంగా వచ్చేది. వాళ్ళది కర్మాధీనంగా కాదు, భగవద్ అనుగ్రహం వల్ల వచ్చేది. బాగా తెలుసుకోండి. ఇప్పుడు ఆళ్వారు 16 సంవత్సరంలో, దీనికి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. 16 సంవత్సరంలో ఆయన మోక్షానికి పోవాలని చెప్పి మొదటి పాసరం చెప్పాడు. పొయ్యినిండ్ర ஞானமும் பொல்லா ஒழுக்கம் அழுக்குடம்பம் எண்ணின்ற நீர்மை இனியாமுராமை உயிரளிப்பான் எண்ணின்ற யோனியுமாய் பிறந்தாய் இமையோர் தலைவாய் மீனுண்டு கேட்டருள்வாய் అడిగేం చెయ్యం విన్నప్పని మొదటి పాసరం చెప్పాడు. నన్ను ఇప్పుడే తీసుకపో అని చెప్పేశాడు. అయితే మళ్ళీ పరంపద ఇచ్చింది ఎప్పుడు తెలుసా? 32 16 సంవత్సరాలు అయింది. అట్టయితే 16 సంవత్సరాలు అయింది. ఆయన 16 సంవత్సరాలు ఆయన కర్మ ఉండింది. ఆ కర్మ అంతా తొలగించాలి కదా. ఆ తొలగించిన తర్వాత ఏమంటే దేగావసానే ముక్తి మనం చూసినాం కదా. సంచిత కర్మ ఏమి, ప్రారంభ కర్మ ఏమి, ఆ కర్మ ఇట్లా పోతుంది, సానుతాపం నిర్ణతాపం ఇట్లా పోతుంది, అట్లా పోతుంది, దాని వాత్సల్యం వల్ల వదులుతాడు. ఎన్నెన్నో మనం చూసాం కదా 6 వార్తలో. అటు చూసినప్పుడు ఆ ప్రకారం ఆళ్వారికి ఆ ప్రకారం కదా వాళ్ళ కర్మానే లేదు. ఆళ్వారికి ఏ కర్మాని లేదు. అప్పుడు ఆళ్వారికి ఉండేదానికి ఏం రీజను? ఒకవేళ వారికి మోక్షం పోయేది ఇంకా రుచి రాలేదు. ఇక్కడ చూసాడు పెరుమాళ్ళు. ఎందుకంటే భగవంతుడు ఇచ్చాధీనంగా అక్కడ ఉన్నాడు. వాళ్ళు ఇచ్చే అంటే ఇప్పుడు మనం ఉండాము, ఆళ్వారు ఉన్నాము, 2 ఒకటి కాదు. మనం కర్మాధీనంగా ఉంటాము. ఆళ్వారికి ఉన్నారంటే ఇచ్చాధీనంగా ఉంటాయి. ఇచ్చాధీనం అంటే భగవద్ ఇచ్చే. ఆయన ఇక్కడ ఉండు, ఆయన సంకల్పం, భగవత్ సంకల్పం వల్ల ఆళ్వారికి ఉంటారే కానీ మనం ఉండేది భగవత్ సంకల్పం కాదు, మన కర్మ ద్వారా. అయితే ఆ కర్మ ద్వారా అంటే భగవత్ సంకల్పమే. అయితే కర్మ ప్రధానాన్ని పెట్టుకొని దానికి తగినట్టు సంకల్పం చేస్తాడు భగవంతుడు. అయితే ఆళ్వారికి కర్మ ప్రధానం కాదు, భగవత్ సంకల్ప ప్రధానం. ఆ భగవత్ సంకల్పం నువ్వు ఈ ప్రకారం ఈ సంవత్సరం ఉండు, ఇన్ని సంవత్సరాలు ఉండి ఇన్ని పాసురాలు అనుగ్రహించేసి వీళ్ళంతా తీసుకోరా పంపిస్తావు కదా. అదే ప్రకారం ఇప్పుడు ఆదిశేషుడికి ఏ విధమైన ఇది లేదే స్వామి. ఆయనకి వికారం అనేదే లేదే. ఏమంటే అవికారాయ సిద్ధాయ నిత్యాయ పరమాత్మనే సదైక రూపాయ విష్ణవే సర్వజిష్టవే అని చెప్పి భగవంతుడు వికారాలు లేదని చెప్తుంది. అదే ప్రకారం నిత్యశూరికి వికారం లేదు. ఇక్కడి నుంచి పోయిన ఆత్మకి ఏ ఆత్మ వికారం లేదు, నిత్యాత్మ వికారం లేదు, ముక్తాత్మ వికారం లేదు. అయితే ఇక్కడ వికారం ఉండదు ఏంటి? కర్మ ద్వారా. అట్లా ఉన్నప్పుడు వాళ్ళకి వికారం లేనప్పుడు ఇది ఎందుకు స్వామి అంటే లేదు భగవత్ సంబంధం వల్ల వికారం అవుతుంది. కర్మాధీనమైన వికారం లేదు. మనకంతా కర్మాధీనమైన వికారం. అయితే ఆ కర్మాధీన వికారం లేకుండా వీళ్ళకు భగవంతుడు ఒక తాగడంటే అట్టనే ఏదో ఒక మైకం. నా మీద మనకే ఏం లేదు. దిడీర్ని మన ఇంటికి దీర్స్వామి వచ్చేసారు అనుకోండి, అట్లే ఉలిక్కి పడిపోతాం. స్వామి మీరు వచ్చేసి చదువుకోకూడదా అని ఇది చేసినా ఏం చేయబోయేది ఆయన కూడా అనుకుంటా కదా. ఆ ప్రకారం భగవంతుడు ఆయన తిరిమేని నా మీద పడుతుంది అని అదిదా చెప్పిన. అప్పుడు ఆయనకి అట్లాంటిది పల్లాంటి చేయించారు కదా. 2 మహిమ అంటే ఆదిశేష పర్యంకం ఒకటి, పిరాటి కూడానే ఉంటారు. అందువల్ల ఆ ప్రకారం ఉంటారు. 2వది భగవంతుడికి ఒక మైకం వచ్చేస్తుందంట. మైకం అంటే ఏంది? ఆయనకి కొంచెం అట్లా ఒకలాగా ఉంటుందంటే ఆదిశేషం ఎంత బాగుంటుంది. ఇప్పుడే చెప్పాను కదా, 6 నెలలు పండుకోనకుండా నిద్ర రావాలని కూడా ఆ పడకలు పండుకున్నారంటే వెంటనే నిద్ర రావాలంటే భగవంతుడికి ఏం స్వామి ఆయన సర్వజ్ఞుడు ఆయనకు వచ్చిన అంటే ఆదిశేషుడు సంబంధం, ఒక నిత్యశూరి సంబంధం, ఒక భాగవత సంబంధం ఉంటే ఆ సంబంధం వల్ల ఏం చేస్తాడు? మరి ఉంటుంది వ్యసనేషు మనుష్యానం విషంభవతి దుఃఖితగా. రాముడికి వ్యసనం ఉన్నాయంట.
దుఃఖం వస్తుందంటే ఎట్లా? ఆయనకి దుఃఖం స్వాభావికంగా లేదు. ఎట్లా అవుతుంది? వాళ్ళ భక్తులు దుఃఖపడుతున్నారని ఈయనకి దుఃఖం వస్తుంది. అదే ప్రకారం ఈ ఆదిశేషుడు నిత్యసూరి ఆయన వస్తున్నారని చెప్పి ఈయనకి అట్లా పనుకుంటే బాగుంటుంది, చాలా బాగుంటుంది అట్లా అనుకుంటాడు. అప్పుడు ఇద్దరు నిద్రపోయి ఉంటే ఏం చేసేది? ఎవరు రక్షించేది? ఆదిశేషుడు రక్షిస్తారు అనుకోని నేను గమగా ఉంటే రక్షించేది ఎవరు? ఈయన నిద్రపోతున్నాడు. ఇద్దరు నిద్రపోయి ఉంటే రక్షించేది ఎవరు? నా పల్లాంటే రక్షించబోతే, అందువల్ల నేను పరాలు చేయించాను. ఆ ప్రకారం ఉంటారా పెరుమాళ్ అంటే ఆళ్వారు పాసరు ఇంకా ఉంటారండి. சொன்னால் விரோதம் இது ஆகிலும் சொல்லுவன் கேள்மினோ என்னாவில் என்கவியான் ஒருவர்க்கும் கொடுக்கிறேன் తెన్నా తెనావెండ్రు వండుమురల్ తిరువేంగడత్తు. ఆళ్వార్, నిన్న కూడా విషయం చెప్పాను, ఆళ్వార్ పాసులను సేవిస్తున్నారంటే ఇప్పుడు లేదు, అయితే 2 సంవత్సరం ముందంతా ఇదంతా పోసుకుంటారు చూడండి. పోసుకొని అట్లా ఆడతారు. వాళ్ళకి ఏం తెలవదు, ఏం అయితే ఇప్పుడు నిజం వచ్చింది. ఆ టైంలో ఏది నిజమో అది నిజం చెప్తా ఉంటారు. ఆ ప్రకారం ఆడుతూ ఉంటారు కదా. భగవంతుడు ఏదో తాగినట్టు ఆడతారంట. దేనికి స్వామి అంటే ఆళ్వారు తిరువాయుడిని భోజనం చేసిన తర్వాత ఆయనకి ఏదో ఆడినట్టు తెన్న శబ్దం చూడండి, ఆశ్చర్యమైన శబ్దం. తెన్నా వెండ్రు వండు మురల్ తిరువేంగడతి. అది తిరువేంగడపడి, వేరే ఎవరో కాదు, ఆయనట్టు అడుగుతుంటే అంత డబ్బు పెట్టుకున్న ఆడుతున్నారు అంటే ఆయనకి ఆళ్వారు పాశురం అంటే అంత ప్రీతి ఉండేది. దానివల్ల మర్చిపోయేసి ఎవరో రావణాసుడు, కుంభకర్ణుడు, ఎవరో శిశువాడు ఎవరో వచ్చినట్టే నా భయం నాకండి. అందువల్ల అది కాకుండా కదా ఈ తిరువాయుమి వినాలంటే ఆయనకి అంత ప్రీతి కదా. నేనే చెప్పాను, తిరువాయుమిడి మనం ఏ భాషలో ఉండాలని చూడాల్సిన పని లేదు. భక్తామృతం శజనా నమోదనం సర్వార్థం శ్రీ షటకోప వాంగ్మయం సహస్ర శాఖో ఉపనిషత్ సమాగమం నమామ్యకం ద్రావిడ వేదశాకరం. తను ఈయన నాదముని చెప్పినారు కదా, భక్త అమృతం భక్తాలకి భగవద్భక్తులకి మనం అమృతం ఇవ్వాలంటే ఏది అమృతం? తిరువాయుమి అమృతం, భక్తామృతం. అట్లాంటి అమృతం, ఆ అమృతం ఇచ్చిందంటే ఆయనకి తెన్నని ఇట్ట పోతారు. ఇది ఎట్లంటే కొన్ని టైంలో మనమే ఇది బెల్లం ముక్కలు భోంచేస్తాం చూడండి. భోంచేసినప్పుడు దానిలో జాపత్రి, అదే ప్రకారం జాతిక, లవంగం ఇదంతా జాస్తి వేసేసామని, కొంచెం ఎక్కువ వేసామనుకోండి మనకి చుట్టది, అటు చుట్టుతుంది. ఏం స్వామి అంటే అవి వేసారండి, వేసిన తర్వాత చుడుతుంది కదా. అయితే అదే ప్రకారం ఈయనకి ఆ బెల్లం పొంగుల్లో జాపత్రి, జాతిక ఈ ప్రకారం ఇదంతా పచ్చకర్పూరం ఇదంతా వేసినట్టు 1002 పాత్రలు ఈయనకి చుట్టది. ఎవరికి? పెరుమాళకి అట్టా చుట్ట. అందుకదా ఇది బాగా తెలుసుకోండి. ఈ తిరువాయుముడి సేవించేటప్పుడు కూర్చొని వింటాడు, మిగతా పాసురాలంతా వీధిలో పోతా వింటాడు. ఎందుకు స్వామి ఇది కూడా వీధిలో పోతే వింటే? పడిపోతుడే, ఆడతాడు కదా, తాగిన ఉండి ఎట్లా అట్లా ఆడుతూ ఉంటాడు. ఇప్పుడు తిరువాయుముడి పోతా ఉన్నాడు, విన్నాడు అంటే ఏమైంది? స్వామి ఈయన ఎప్పుడు పడిపోతారో, ఈయన వెనకాల ఇద్దరు పట్టుకొని పోవాలా, పడిపోతాడేమో వద్దండి, ఈ ఫల పరీక్ష వద్దనే వద్దు. ఏం చేస్తాము? తిరువాయుడిని సేవించాలా? స్వామి మీరు కూర్చోండి, ఒక మండపంలో కూర్చోండి, ఆళ్వారిని పక్కన కూర్చోబెడతాను, సేవిస్తారు. అప్పుడే అంటే పక్కన తట్టుకొని విరాటిని తట్టుకొని ఎంత బాగా సేవిస్తున్నారు, ఎంత దేవి మా రావా తిరుమగల్ భూమి ఏవమట్రమర ఆర్చైవా ఏవియ ఉలగం ఉండవయ్యాచి వేండురువన్ నిన్నురంజని இன்பம் பயக்க எழில்மலர் மாதரம் தானும் இவ்வேழுலக இன்பம் பயக்க ఇనుజుడన్ వీట్టిருந்து ఆల్గంట ఎంబెరుమాన్ని. ఆశ్చర్యమైన ఇది వినాలని చెప్తారా. అందువల్ల ఆయనకు ఒక మైకం వచ్చేసేది, అట్టనే ఒకలాగా పోతారు. అప్పుడు అదంతా పోవాలంటే ఏం చేయాలా? ఏమిటే నిత్యశూరి ఆదిశేషుడికి ఒక భగవంత్ సంబంధం వల్ల ఏదో ఒకటి వస్తుంది, ఈయనకి ఆళ్వార్ సంబంధం వల్ల మిగతా వాళ్ళ సంబంధం వల్ల ఏదో ఒకటి వస్తుంది. ఇప్పుడు నేను ఏం చెయ్యాలా? ఈ ప్రకారం ఉంటుంది. ఏం చేయాలంటే అట్లాంటి తిరువనందాళ్వార్ మీద పండుకునే పడుత్త పైన్నాగనై పల్లికొండానికి ఆయనకి నేను మంగళాశాసనం చేయరు కదా. నేను మంగళాశాసనం చేయలేదంటే ఏదో అయిపోద్దు అని చెప్పి నాకు భయం. అందువల్ల నా భయం ఏంటంటే కిడందదోరు కిడక్, ఆయన పండుకుని ఏమంటే ఎప్పుడైనా భగవంతుడు నిన్న తిరుక్కోవడం, ఇరుంద తిరుక్కోవడం, కిడంద తిరుక్కోవడం, 3 తిరుక్కోవడం. అటైతే నిలుచుకున్నది ఒక తిరుక్కోవడం, కూర్చోండేది ఒక తిరుక్కోవడం, పండుకున్నది ఒక తిరుక్కోవడం. ఈ మూడు తిరుక్కోవడం. ఈ 3 తిరుక్కోవడం ఏది ఆప్తి ఎక్కువ అంటే పండుకునే తిరుక్కోవడం కదా ఆప్తి ఎక్కువ అంట. ఏమంటే నిలబడి అంటే వెంటనే బయట వచ్చి నిద్రపోడు కదా, నిలుచుకొని నిద్రపోయాడు చాలా మంది తక్కువే ఉండొచ్చు. కూర్చున్నా అంటే కొంచెం నిలుచుకున్నా కానీ కొంచెం కష్టం, అయినా కూడా ఏదో సతాయించుకొని లేచేస్తాడు. అయితే పండుకున్నాడు అనుకోండి తెలవదు. అది నా భయం నాకండి, పెరియాడుతున్నాను, నా భయం నాకండి. అందువల్ల ఏం చెప్తారు, నేను చేసే కావాలి. రెండోది
ఒక బంగారు ప్లేట్ ఉంటుంది. ఆ ప్లేట్ మీద రత్నాలు, వజ్రాలు ఇదంతా ఇదంతా పంపితే ఎట్లా ఉంటుంది? మేరు పర్వతం. మేరు పర్వతం ఎట్లా ఉంటుంది? అది ఎట్లా ఉంటుంది? మేరు పర్వతం మనం చెంబు తీసుకుంటాం కదా, వెండిలాగా అట్లా తల 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 గబ గబ గబను చూడటానికి పలపల ఉంటుంది మేరు పర్వతం. ఆ పేరు పర్వతం ఇది ఇప్పుడు ఈ ప్రకారం ఉండి ఆదిశేషుడు తెల్లంగా ఉండే కదా, దాని మీద ఒక కాలమేఘం, పూర్తిగా మేఘాలు ఆ కాలమేఘం వచ్చి పడిపోయిందంటే, మేరు పర్వతం మీద పడిపోయిందంటే చూడటానికి ఎంత ఆనందంగా కూడా ఏం లేదు. మనమే ఇక్కడ ఈ ప్రకారం ఈ పక్క ఏదైనా మేఘాలు వచ్చిందంటే చూస్తూనే ఉంటాం. ఆ ప్రకారం కాలమేఘ వచ్చేసిందంటే ఆ కాలమేఘ పెరుమాళకి ఏం వస్తుందో భయంగా ఉండదు. ఆ భయం తొలవాలి కదా. అట్లాంటి వర్ణకలపం అటేమో ఒక పక్కం నలుపు, ఇంకో పక్కం తెలుపు అనేది ఆదిశేషుడు, నలుపు అనేది పెరుమాళు. ఈ ప్రకారం ఉన్నప్పుడు ఏమైపోద్దు. అది కాకుండా అది బుస్సుని కంటది, ఇట్లా పోద్ది ఇట్లా వద్ది. ఇప్పుడంతా పెట్టుకుంటారు చూడు, ఏదో దానికి ఏదేదో పేరంతా చెప్తారు. ఎట్లంటే అది ఈ ప్రకారం అట్లా పన్ను ఉంటే వెనకాలంతా ఏదో పుండ్లంతా వస్తుంది కదా, అదంతా రాదంట. అది గాలిలో ఉండే ఒక పడకంట. ఆ గాలిలో పడక అది అంత దూరం ఈ కొన్ని విషయాలతో చెప్పడం లేదు. గాలిలో ఉండే పడక అటు పైకి వచ్చింది, అటు పోతా ఉంటుంది. ఆ పైకి వచ్చి ఇదంతా న్యాచురల్గా పెరుమాళ దగ్గర ఉంటుంది. ఇప్పుడు మనం ఆర్టిఫిషియల్గా పెట్టుకుంటాం కదా, అది ఆదిశేషుడమే ఉశ్వాస నిశ్వాస చేస్తా ఉంటే అట్లా పోతుంది, మనకి పోతుంది. కొంతమంది కడుపు ఎక్కువ ఉంది అందుకనే మగవాళ్ళకి చెప్తున్నాం, కడుపు ఎక్కువ ఉందంటే వాళ్ళు అట్లా చేస్తా ఉంటే కడుపు ఇట్లా ముందుకు వస్తే వెనకపోద్ది, ముందుకు వస్తే అది కూడా అదే ప్రకారం ఆదిశేషుడు ఆ ప్రకారం వస్తే పోతుంది కదా. అప్పుడు ఆ ప్రకారం వచ్చినప్పుడు చూచేటోళ్ళు ఇంత వైభవమా, ఈ ప్రకారం ఉన్నది, దీనికి ఏం దృష్టి వచ్చేసిందో అని ఒక భయం వస్తే నా భయం నాకు. అట్లాంటి వాడికి డైవిడ్ భగవల్లాభార్తి గుర్తుంచుకోవాలా. ఐశ్వర్యార్థి కైవల్యార్థి అంటే ఇప్పుడు వచ్చినోడు. భగవల్లాభార్తి ఎందై తందై తప్పని ఏడుబడిగా తొడంగి ఆ ప్రకారం వచ్చినోడు కదా. ఆ పరంపరగా ఈ కైంకర్యంలో ఉన్నాడు కదా. అప్పుడు ఈ కైంకర్యం ఉన్నప్పుడు ఈ ప్రకారం చేయాలనుకుంటాడా. అట్లాంటి అనన్య ప్రయోజనం ఉండేటోడికి ఈ పాశురం ఎట్లా ఉంటుంది? పూర్తిగా పల్లాండి చెయ్యాలని ఆ పల్లాండి పరిపూర్ణ అనుగ్రహం చేసింది 9వ పాశురం. ఉడుత్తు కలైందనిన్ పీదగవాడై ఉడుత్తు కలత్తదుండు தொடுத்த துழாய்மல சூடி கலைந்தன சூடிமை தொண்டர்களும் விடுத்த திசை கர்மம் திருத்தி திருவோண திருவிழவில் పడుத்த పైన్నాని పల్లిగొండానుకు పల్లాండు కూరుదునే. తర్వాత 10వ పాశురం స్టార్ట్ చేసేసి మళ్ళీ వెంటనే వదిలేస్తాను. ఇంకా ఒక 6 నిమిషాలు ఉన్నది, ఎంత మాత్రం అవద్దే చూస్తాను. ఈ పాశురం 9వ పాశురం ఇప్పుడు భగవల్లాభార్తి చూసాము. ఇప్పుడు 10వ పాశురం ఏమి? కైవల్యార్థి. మనం ఈ ప్రకారం చూసుకుని చాలా చాలా సింపుల్ అండి తిరుపల్లని తెలుసుకునేది. ఎట్లంటే ఇప్పుడు ఈ లెక్క మీరు పెట్టుకున్నారు. మొదట 2 పాశురం, తర్వాత 3 పాశురం, తర్వాత 3 పాశురం, తర్వాత 3 పాశురం, తర్వాత 1 పాశురం. దీనికి పేటిగా భాగం 2 3 3 3 1 2 1 3 5 అయింది, ఇంకో 3 8 అయింది, ఇంకో 3 11 అయింది, ఇంకొకటి 1 12 అయిపోయింది. పేటికా భాగం. అప్పుడు 2 అనేది స్వయానుభవం. ఆయనకి తెలుసుకున్నాడు. ఆయన కూడా తిరుపల్లాన్ని సేవిస్తున్నాడు. పెరియాళ్వారు ఒక్కటే, ఇంకెవ్వరు లేదు. ఆయన చేసింది పల్లాండు మొదటి పాశురం, అడియోమడుమని 2వ పాశురం, ఇది 2 అయిపోయింది. 3వ పాశురం, 4వ పాశురం, 5వ పాశురం భగవల్లాభార్తి కైవల్యార్థి ఐశ్వర్యార్థిని పిలిచాడు. దాని తర్వాత 6 7 8 భగవల్లాభార్తి కైవల్యార్థి ఐశ్వర్యార్థి వచ్చి చేరిపోయి ఉన్నారు. ఆ తర్వాత 9 10 11 భగవల్లాభార్తి కైవల్యార్థి ఐశ్వర్యార్థి ఆయనతో కలిసి మంగళాశాసనం చేస్తున్నా అంటారు. 12వ పాశురం ఏంది? ఫలితమేని ఈ 12 పాశురాలు చెప్పినోడికి ఏం దొరుకుతుంది అనేది శూందురం చేస్తున్న పల్లాండి అని చెప్తున్నాడు. దాంట్లో 9వ పాశురం కైవల్యార్థి కాదు భగవల్లాభార్తి. ఆ భగవల్లాభార్తితో కలిసి ఆయన తిరుపల్లాన్ని సేవించేసాడు, అయిపోయింది. ఇప్పుడు ఆనకు తర్వాత ఎవరు? కైవల్యార్థి. ఆ కైవల్యార్థి పాశురం ఇది ఎన్నాల్ ఎంబెరుమాన్ உந்தனுக்கு அடியோம் என்று எடுத்துப்பட்ட அண்ணாலே அடியோங்கள் அடிக்குடில் வீடுபட்டு உய்ந்ததுகான் சென்னால் தோற்றி திருமதுரையில் சிலை குனித்து ஐத்தலைய పైన్నాగత్తలై పాయిందవనే ఉన్నై పల్లాండు కూరుదుమే అని చెప్తున్నారు. ఈ పాశురం ఎట్లాంటి పాశురం అంటే అనన్య ప్రయోజనపర పాశురం. ముందు పాశురం 9 అనన్య ప్రయోజనపర అంటే భగవల్లాభార్తిని అర్థం. ప్రయోజనాంతపర అంటే కైవల్యార్థి ఐశ్వర్యార్థి, వీరిద్దరికి ప్రయోజనాంతపరం. ఇప్పుడు దీంట్లో ఏమవుతుంది? ఇంతవరకు ఉడుత్తు కలదని ఆయన భోంచేసి ఇదంతా చెప్పేశారు కదా. అదే ఇప్పుడు కైవల్యార్థి పాశురం 10వ పాశురం. దీంట్లో
మొదట పాసరం ఏది? 4వ పాసరం. తర్వాత పాసరం ఏది? 7వ పాసరం. 4 + 3 7, 7వ పాసరం. ఇప్పుడు ఏది? 10వ పాసరం. 4 3 10, 3 6 9, 5 8 11. ఇదా లెక్క. ఈ లెక్క పెట్టుకున్నారంటే ఏ కష్టమే లేదు. అయితే దీంట్లో ఒక పెద్ద ప్రాబ్లం ఏమవుతుందంటే, మీరు పుస్తకాలు చూసి చేయిస్తారు. పుస్తకాలు చూసి తిరుపల్లాండు, తిరుపల్లి ఇడిచి, తిరుపావ చూడకుండా చేయించేదానికి ప్రయత్నం చేసుకోవాలి. ఎందుకోసం ఇది చెప్తున్నానంటే, తల్లిగా చేసేది ఇది చెప్పుకుంటా తెలియ చేయొచ్చు. ఒక చేతిలో పుస్తకం పెట్టుకొని ఇక్కడ గండితో కలబెడతా ఉంటే మనం ఏం చేసాం అంటే ఇది తప్పిపోద్ది, ఇది తప్పిపోద్ది. అప్పుడు ఇదన్నా ఏం లేదు, ఒక్క రోజుకి ఒక్క పాసరం మనం మెమరీ చేసుకోవాలంటే చాలు. అరగంట ఉంటే చాలు. ఒక పాసరం చెప్పేదానికి 1 నిమిషం వద్ది, లేదు 1.5 నిమిషం వద్ది, దానిపైన కాదు. దాని తర్వాత దానికి ఒక 10 సార్లు చెప్పాను అనుకోండి, ఎంత వద్ది? 20 నిమిషాలు వద్దు అనుకోండి, దానిపైన కానే కదా. ఆ 10 నిమిషాలు మీరు అప్పుడప్పుడు చెప్పుకుంటారంటే ఇది మనం ఏమనుకుంటామో మన వల్ల అది వచ్చి పూర్తిగా మన ఇది నెట్ ఇది పూర్తిగా మనకి తెలిసిపోయింది కాదు. ఆండాలు మనకి ఇస్తుంది, ఆళ్వారు మనకి ఇస్తున్నాడు, భగవద్ అనుగ్రహంలో వస్తుంది, ఆచార్య కటాక్షంలో వల్ల వస్తుంది. అందువల్ల అట్లీస్ట్ తిరుపల్లి ఎడితే తిరుపల్లాండు ఇది బోర్డైనా తెలుసుకోవాలి. అట్లయితే మిగతా తెలుసుకోవద్దని చెప్పి స్వామి అదంతా ఇది తెలుసుకుంటే చాలా వదిలేయచ్చు అంటే అట్ట కాదు. పూర్తిగా అన్ని తెలుసుకోవాలి, నారాయణం పూర్తిగా తెలుసుకోవాలి. తెలుసుకుంటేదా అప్పుడుదా ఇది తెలుసుకుంటుందా మోక్షం నేను చెప్పలేదు, అది చెప్తాను. తెలుసుకుంటే ఏమంటే ఇది ఏది మోక్షం ఇవ్వబోయేది లేదు, భగవద్ అనుగ్రహం అది తెలుసుకుంటాం. ఎందుకోసం చెప్తారంటే, ఇప్పుడు మొదట పాసరం ఏది? கைவல்யார்த்திக்கு 7 நிலத்தில் இடுவதன் முன்னம் வந்து எங்கள் குழாம் புகுந்து கூடும் மணமடையீர்கள் வரம்பொடு வந்துள்ளை கூடிமினோ నాడు నగరమం నంగరియ నమో నారాయణ ఆయవెండ్రు పాడుమునవుడై పత్తరుల్లి వందు పల్లాండు కూరుమినే అని చెప్పేశాడు. చెప్పిన తర్వాత దాని తర్వాత అది 4వ పాసరం. మళ్ళీ 7వ పాసరం ఏమి? తీయిరి పొలిగిండ செஞ்சுடராடி திகழ்திரு சக்கரத்தின் கோயில் பொழியாலே ஒத்துணி நின்று குடுகுடி ஆட்செய்கின்றோம் మాయప్పొరుబడవానని 1000 తోడు పుడిగురిది వాయ చుజట్టి ఆడి బల్లానికి పల్లాండు కూరుదమే అని చెప్పి 7వ పాసరం వచ్చింది. ఇప్పుడు 10వ పాసరం ఏమి? 10వ పాసరం వచ్చి ఎన్నాళ్ళ పాసరం. అప్పుడు 4 7 ఇది 2 కైవల్యార్తి చూసాము. ఇప్పుడు 4లో పిలిచాడు, 7వ పాసరంలో వచ్చి చేరిపోయాడని చెప్పాడు. ఇప్పుడు 10వ పాసరంలో వాళ్ళతో కలుసుకొని పల్లాండు సేవిస్తున్నాడు. ఆశ్చర్యమైన పాసురం. దీని మొదలు పదపదార్థంని ఎంత మాత్రం చెప్పనవునో చెప్తాను, తర్వాత మనం నెక్స్ట్ వీక్ చూసుకుంటాం. ఎన్నాళ్ళు ఎంబెరమాన్ అటైతే నీ తిరువడికి పల్లాండు సేవించాలని వచ్చేయమంటాడు. పల్లాండు కూరుదుమే, ఉన్నై పల్లాండు కూరుదుమే, నీ తిరువడికి పల్లాండు సేవించాలా అని చెప్పి వచ్చాము. అయితే నీ చేసిన అపతానం అటైతే నీ చేసిన అపతానమేమి చేట్టిదమేమి ఏంటంటే ఐంతలయ్య పైనాగత్తలై పాయిందవనే తిరుమదురైயில் చెలై గుణెత్తు. 2 విషయాలు చెప్తున్నారు ఈ పాసురంలో. ఇది వచ్చి కైవల్యార్తి పాసురం. కైవల్యార్తి మంగళాశాసనం చేసే పాసురం. ఇదే కైవల్యార్తి పిలిచిన పాసురం 4. కైవల్యార్తి వచ్చి చేరిపోయిన పాసురం 7. కైవల్యార్తి మంగళాశాసనం చేసే పాసురం 10. స్వామి కైవల్యార్తి మంగళాశాసనం చేస్తున్నట్టు కైవల్యార్తి ఆయన భగవన్ లాభార్థి కాదంటే మనకు అర్థమయ్యేదని కోసం కైవల్యార్తి అని చెప్తున్నా. ఇప్పుడు మంగళార్థి అయిపోయారు, అయినా కూడా అది అర్థం కావాలి కదా, అందువల్ల చెప్తున్నాను. ఇప్పుడు దీంట్లో ఏమంటే చెన్నాల్ తోற்றி 3rd లైన్ చూడండి. చెన్నాల్ తోற்றி తిరుమదురైயில் சிலை குனித்து, తిరుమదురైயில் சிலை குனித்து ஐந்தலைய పైనాగత్తలై పాయిందమని ఉన్నై పల్లాండు కూరుదుమే అటని చెప్తారు కదా. దీంట్లో సముద్రం దీంట్లో ఏంది? శిలమురిత్తి అంటే 2 చరిత్రలు చెప్తున్నాడు. ఒక చరిత్రం కాదు, 2 చరిత్రలు. ఒక చరిత్ర ఏమి? పైనాగత్తలై పాయిందమే 5 తలకాయ పాముడు కాళింగ మర్దనం చేసి కాళింగ గర్భం పూర్తిగా తొలగిచ్చాడు కదా, అది చెప్తున్నాడు. ఇంకోటి కంసుడు విషయం చెప్తున్నాడు. 2 శిలైమురిత్త ఆ కంసుడు మధుర పట్టుకొచ్చి కంసుని ముఖతోళించాడు. ఏంటి? విప్పరు విడవం కళ్జనం మల్లం భేడవం విల్యుద్ధ పోటీ పెట్టాడు కదా, ఆ అంట్ల పూర్తిగా జయించాడు కదా, దాన్ని చెప్తున్నాడు. ఆ 2 చేట్టిదాలంట. చేట్టిదం అంటే ఏమంటే ఆయన చేసిన కార్యాలు, ఆ కార్యాలు పెట్టుకొని అట్లాంటి కార్యాలు చేసిన భగవంతుడికి పల్లాండి సేవిస్తున్నాను. అది దాచిన అట్లాంటి భగవంతుడికి పల్లాండి సేవిస్తుంటారు. మనం ఇంకా పదపదార్థం చూడ ఆశ్చర్యమైన భాష. ఏమంటే భగవల్లావార్తి అనుభవించేది ఒక తని రకం, సపరేట్ రకం.
ఐశ్వర్యార్థి అదే ప్రకారం కైవల్యార్థి అనుభవించేదని ఒక సెపరేట్ రకం. ఎందుకు వచ్చింది చెప్తారంటే, భగవల్లాభార్థి అంటే భగవంతుడు కోసమే ఉన్నాడు. ఇట్లా చేయాలా, ఇట్లా చేయాలా, అట్లా చేయాలా, అట్లా చేయాలా, అట్లా చేయాలా, అట్లా చేయాలా, ఆ ప్రకారం శాస్త్రం ఏంటి చెప్పింది ఆ ప్రకారం నేను చేస్తున్నాను చెప్పేసి. ఎందుకంటే ఏం విడుత్తది కర్మం తిరిగిద్ద కైవల్యార్థికి ఐశ్వర్యార్థికింత రాదు, భగవల్లార్థిగా వచ్చు. భగవంతుడు ఎట్ట చెప్పిన ఆ ప్రకారం చేయాలని. అంటే ఈయన ఇప్పుడే కదా ఈయన కైంకర్యాన్ని వచ్చిన్నాడు. అయితే ఇప్పుడు మన రకం ఇది. మన రకం అంటే ఇది ఐశ్వర్యార్థి కానీ కైవల్యార్థి మనం కాదు. అయినా కూడా ఆల్మోస్ట్ మన ప్రయోజనాంతర పరగలదనే ఉండము. అందువల్ల ఆ ప్రకారం ఉండే పాశురం తప్పకుండా తెలుసుకోవాలా ఏమనేది మనం నెక్స్ట్ వీక్ చూస్తాం. ఆళ్వారెంబెరు మానార్జీయ తిరువడిగలే శరణం, ఆచార్యన్ తిరువడిగలే శరణం, భగవతాల్ తిరువడిగలే శరణం.